అది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎలా చాలా కష్టంగా ఉంది. మనం 2 రోజుల తర్వాత చేయవలసింది ఇంటర్వ్యూ. ఎందుకంటే ఆ పదం ఎత్తకుండా మనం మాట్లాడలేకపోతున్నాం, డిస్కస్ చేయలేకపోతున్నాం. ఫస్ట్ నుంచి ఇది భలే కామెడీ కదా. రవి గారు హాయ్ సార్. హాయ్ సార్. వెల్కమ్ బ్యాక్ సార్. థ్యాంక్ యూ సో కరెక్ట్గా రిలీజ్కి ఒక 5-6 days ముందు అప్పుడు అనుకున్నాం రిలీజ్ తర్వాత ఇక్కడే కూర్చొని మాట్లాడాలని. సో ఫస్ట్ ఓకే సినిమా డిస్కషన్ దాంట్లోకి వెళ్ళే ముందు యాక్చువల్లీ రిలీజ్కి ముందు రోజు మీ బర్త్డే కదా? అవును సార్. ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది మీ బర్త్డే రోజు కదా? 22nd మీ బర్త్డే, 23rd ప్రీమియర్స్ బర్త్డే. సో 22nd నుంచి ఈ రోజు ఏంటి, ఈరోజు 25th కదా? లాస్ట్ 3 days ఎలా ఉండిందో ఫస్ట్ అది చెప్పండి. 22nd యాక్చువల్లీ నా బర్త్డే కానీ ఏం అసలు గుర్తులేదు అసలు. ఎవరితో విషెస్ అంటే ఫోన్ కూడా ఆన్సర్ చేయలేదు. ఆ రోజు మీరు కూడా కాల్ చేశారు సార్, ఆన్సర్ చేయలేదు. అంటే ఆ రోజు డొమెస్టిక్ కాపీ ఇస్తున్నాం అనమాట. ఆ రోజు లేట్ అయిపోయింది అప్పటికే. సో మార్నింగ్ నుంచి నైట్ వరకు మిక్సింగ్ థియేటర్, సో అటు ఇటు తిరుగుతున్నాం. నైట్ అసలు వెళ్ళాం కూడా తెలీదు. చిరంజీవి గారు వస్తున్నారు ఆ రోజు. వెళ్తాం అనుకుంటే వెళ్ళా. సూపర్ హ్యాపీ సార్. ఆ రోజు వెరీ మెమరబుల్ బర్త్డే. కేక్ ఒకటి కూడా కట్ చేయలేదు కానీ ఆ రోజు ఎప్పుడో నైట్ కిరణ్ కట్ చేయించారు. సో కట్ చేయలేదు కానీ బట్ సో హ్యాపీ. 22nd అలా అయిపోయింది. 23rd మార్నింగ్ నుంచి ఏం చేశారు? 23rd మార్నింగ్ నుంచి ఈ చిరంజీవి గారు ఆ హ్యాపీనెస్ ఆ మూడ్లో ఉన్నాను. నాకు అసలు సినిమా టెన్షన్ మొత్తం కాపీ ఇచ్చేసిన తర్వాత అసలు టెన్షన్ పోయింది సార్. అసలు దాని చెప్పారు అసలు ఆ టెన్షనే లేదు అసలు నాకు. సో ప్రీమియర్ కూడా వెరీ రిలాక్స్గా వెళ్ళా, హైలో ఉన్నా. చిరంజీవి వెళ్ళారా టీంతో? ఫ్యామిలీ టీం అందరూ వెళ్ళాను సార్. మా వైఫ్, మా మదర్ అందరూ వచ్చారు, మదర్ ఫాదర్ అందరూ వచ్చారు. సో ప్రీమియర్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ హాఫ్ యునానిమస్ రెస్పాన్స్ యాజ్ యూజువల్ మేము ఎక్స్పెక్ట్ చేసిందే. ఫస్ట్ హాఫ్లో యునానిమస్ రెస్పాన్స్ ఉంటుందని. సెకండ్ హాఫ్ కొంచెం డైవర్స్, కొంతమంది అలా అన్నారు, కొంతమంది ఇలా అన్నారు. సో అవన్నీ తీసుకొని నిద్ర పట్ల ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు తెలుసు అంటే ఇలాంటి సినిమాలకి ప్రీమియర్స్కి కొంచెం అటు ఇటుగా టాక్ ఉంటుందని తెలుసు. అంటే ఓన్లీ సెకండ్ హాఫ్ విషయంలో. ఫస్ట్ హాఫ్ అసలు పాయింట్ లేదు, అసలు డౌట్ లేదు, డిస్కషన్ లేదు. బట్ సెటిల్ అవుద్దని అనుకున్నా. బట్ ఎంత లేదన్నా డెబ్యూటెంట్ కదా, నాకు కూడా అంటే నేను ఇదే సినిమా వేరే వాడు తీసి నేను చూసుంటే ఖచ్చితంగా ఆడికి ధైర్యం చెప్పాను, ఏం లేదు ఇందులో సూపర్ ఎలిమెంట్స్ ఉన్నాయి సెకండ్ హాఫ్లో అని చెప్పి. కానీ ఎంత లేదన్నా నేను తీసే కదా. సో చిన్న భయం ఉండింది, పడుకోలే నెక్స్ట్ డే అంతా. సో నిన్న ఈవినింగ్కి సెటిల్ అయింది. ఒరిజినల్ టాక్ మెల్లగా వస్తుంది. సో నిన్న ఈవినింగ్ సెటిల్ అయింది. బుక్ మై షోలో టికెట్స్ అవన్నీ చాలా బాగా పెరిగినాయి అండ్ కలెక్షన్స్ ఇంకా కొంచెం ఇదిగా అండర్రెస్ట్ అనేది కనిపిస్తుంది మీ మొహం. నిద్ర లేదు సార్, అంతే. నిద్ర లేకపోవడం వల్ల అంతే. సో ఇప్పుడు కూడా ఫుల్ హెడేక్ ఉంది. మీరు పిలిచారని వచ్చేసాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంటే నేను జెన్యున్గా చెప్తున్నాను, నాకు ఫస్ట్ హాఫ్ చాలా నచ్చింది సార్. అసలు ఆ క్యారెక్టర్స్ కానివ్వండి, వాళ్ళ మధ్య ఉన్న మూమెంట్స్ కానివ్వండి, ఆ స్టీవెన్ శంకర్ అనే క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్ అసలు చాలా నచ్చేసింది ఆ క్యారెక్టర్. అది కానివ్వండి నివి క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్ చాలా బ్రీజీగా, చాలా స్వీట్గా. నేను రివ్యూలో కూడా చెప్పా, ఫస్ట్ హాఫ్ వరకే ఒక సినిమా అయి ఉంటే కూడా అది 100% సాటిస్ఫై చేసిన ఒక సినిమా. సెకండ్ హాఫ్లో ఇష్యూస్ ఉన్నాయి సార్, ఇష్యూస్ ఉన్నాయి, డౌట్స్ ఉన్నాయి. ఎందుకు ఇలా అయ్యింది, ఎందుకు అలా అవ్వలేదు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ చూసి ఆబ్వియస్లీ ఇప్పుడు సెకండ్ హాఫ్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది అని మనకి పెద్దగా క్లూ ఉండకపోయినప్పటికీ ఇలా వెళ్తే బాగుండు అని ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. అట్లీస్ట్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన ఒక 10-15 minutesకి ఒక మేజర్ ప్లాట్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత వేరే సినిమా లాగా ఉంది, ఇది వేరే డైరెక్షన్లో వెళ్ళిపోయింది అనే ఫీలింగ్ వల్ల ఆ డిస్కనెక్ట్ అనేది వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నా. బట్ మనం ఇప్పుడు రెండు మాట్లాడుకుందాం, వర్క్ అయినవి కనెక్ట్ అవ్వనివి రెండు మాట్లాడుకోవాలంటే ఫస్ట్ మీకు సాయి రాజేష్ గారు ఒక స్టోరీ చెప్పారు కదా. ఫస్ట్ మీటింగ్ ఏంటి, ఫస్ట్ ఆయన మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇది? ఫస్ట్ అదే సార్, డిప్రెషన్లో ఉన్న ఒక అమ్మాయి లవ్లో లాస్ట్ మినిట్లో ఒకడు డ్రాప్ అయ్యి వెళ్ళిపోతాడు. తర్వాత అమ్మాయి చెన్నై రావాల్సి వస్తుంది. చెన్నై వచ్చిన తర్వాత ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్లో ఆడు కూడా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, వాడు ఒక జూనియర్ అన్నట్టు. బట్ కొంచెం స్టీవెన్ ఓకే, ఒక్క సెకండ్ గైస్, ఇది కంప్లీట్లీ స్పాయిలర్స్. మేము బయటకి అవుట్ రైట్గా చెప్పకపోయినప్పటికీ చూసిన వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఉంటాయి కాబట్టి మీరు ఈ ఇంటర్వ్యూ సినిమా చూస్తే మాత్రమే చూడండి, లేకపోతే చూడకండి. సినిమా చూడకపోతే చూడదు, సినిమా చూడకపోతే చూడండి, మీ ఎక్స్పీరియన్స్కి వెళ్ళి అవుతుంది. సో అయితే
జూనియర్ అమ్మాయి కింద ఒక జూనియర్ లాంటోడు అంటే ఫస్ట్ మీ యాక్చువల్లీ హీరో హీరోయిన్ ముందు ఒకరిని అనుకున్నాం బట్ సెట్ అవ్వలేదు తెలుసు కదా. సో న్యూస్ కూడా బయట వచ్చింది. తర్వాత నివేదిత థామస్ గా హీరోయిన్ తో చేద్దామని ఫిక్స్ అయిపోయాం. అందుకే ఈ క్యారెక్టర్ పేరు నివి ఫిక్స్. ఇది గౌరీ కూడా చాలా సార్లు చెప్తే కూడా ఉంటుంది అన్నమాట, చేయాల్సింది అంటుంటది. బట్ తర్వాత అంటే ఆవిడ వేరే క్యారెక్టర్స్ అవన్నీ చేస్తున్నారు. సో లవ్ స్టోరీకి సెట్ అవ్వదు అనిపించి నాకు రాజేష్ గారికి పర్సనల్ ఫేవరెట్ ఆవిడ, అంటే సూపర్ చేస్తారు పర్ఫార్మెన్స్ ఆవిడ. సో అంటే ఆవిడ ఏజ్ గ్రూప్కి కింద ఒక జూనియర్ లాంటి ఎవడో ఒకడు వెళ్తే ఎలా ఉంటుంది అన్న దాంట్లో అనుకున్నాం సాఫ్ట్వేర్ అది. కానీ తర్వాత ఏదో ఒకటి కొత్త క్యారెక్టరేషన్ అయితే బెటర్ అని చెప్పి దాన్ని ఒక ఆస్పిరెంట్ మన ఫిల్మ్ మేకర్ అన్నట్టు తీసుకొని, సో సేమ్ ఆ చెన్నై ఎలా వచ్చాడు చాలా బాగుంది ఫిల్మ్ మేకింగ్ తను ట్రై చేసేది. సో ఫిల్మ్ మేకింగ్ అనేసరికి ఇప్పుడు మీకు 100 ఎక్స్పీరియన్స్లు ఉంటాయి సార్, మీకు బోల్మని చెప్తుంటారు నాకు. సో అది ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనిపించింది నాకు. స్టార్టింగ్లో చిన్న భయం వేసింది ఫిల్మ్ మేకింగ్ మీద తీసిన సినిమాల మీద ఏం ఆడవని చెప్పి. బట్ నేను ఏం చెప్తాను అనుకుంటే వాళ్ళ కష్టాలు వీటితో పాటు ఒక ఎమోషన్ ఏదో ఒకటి చెప్తే రెగ్యులర్గా ఇప్పుడు స్టీవెన్ శంకర్ అనేవాడు ఇప్పుడు టీ కప్ సీన్ ఒకటి ఉంటుంది, నాకు ఎంత నచ్చిందంటే నాకు చాలా ఇష్టం. పీవాసు ఆఫీస్ లో నేను రివ్యూలో చెప్పలేకపోయినా కానీ ఇప్పుడు చెప్పగలుగుతున్నా. ఎంత వాడు ఫస్ట్ వచ్చి టీ అంటే నేను ఇచ్చేస్తా తమ్ముడు అని తీసుకున్నప్పుడు నవ్వు వచ్చింది. బట్ ఆ నవ్వు వెంటనే ఓ డ్యామ్ అనే ఒక ఇదిగా కన్వర్ట్ అయింది. అది బ్యూటిఫుల్ అని వాడికి స్టీవెన్ శంకర్ అనే అతనికి తను వచ్చిన బ్యాక్గ్రౌండ్కి అది ఎంత ఇంపార్టెంట్, ఆ మర్యాద ఆ డిగ్నిటీ అనేది బ్యూటిఫుల్గా ఉండింది. దాని తర్వాత రిజెక్ట్ అయిపోయింది అని ఫ్రెండ్స్ దగ్గర చెప్తాడు కదా. నేను ఉన్నాడు, నాకు అంత పెద్ద ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి కథ చెప్పడమే నాకు ఇది అనడం చాలా బాగుండింది. అది నేను ఆ సీన్కి మీరు ఇప్పుడు ఏదైతే జిగితారా లీడ్ సీన్ ఏదైతే ఉందో ఆ సీన్కి ముందు ఒకసారి ఆడియన్స్ షుడ్ నో వాట్ ఈస్ హిజ్ ఎమోషన్ అని అనిపించి ముందు టీది పెట్టామన్నమాట. సో టీది పెట్టి దానికి ముందు ఒక మాంటేజ్ తీసాం మళ్ళీ. సో రివర్స్లో అంటే ఆడు ఫస్ట్ సాంగ్లో ఆడు ప్రొడక్షన్ ఆఫీసులకి షూటింగ్కి వెళ్ళినప్పుడు టీ అడిగితే ఎవడో తిడతాడు. సో అది పేపర్ కప్లో తాగండి. సో అదేంటంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి మాత్రం పర్సనల్గా తెలుస్తుంది. బట్ ఎంత లేదన్నా సరే బయటకు వెళ్ళినప్పుడు మనం తక్కువగా చూసే వాళ్ళకి, చిన్న ఎంప్లాయీస్కి అలాంటి ఫీలింగ్స్ ఉంటాయి కాబట్టి ఎవ్రీవన్ విల్ రిలేట్ టు డిగ్నిటీ అనేది ప్రతి ఒక్కరికి లాక్ ఆఫ్ డిగ్నిటీ అనేది కనెక్ట్ అవుతుంది. నేను అది యాక్చువల్లీ మీరు లాస్ట్ టైం మనం అనుకున్నప్పుడు అరవింద్ సార్ని కలవడానికి గీతాట్స్ ఆఫీస్కి వెళ్ళాను సార్. నేను గీతాట్స్ ఆఫీస్కి వెళ్తే వెనక పైన ఫస్ట్ ఫ్లోర్లో కూర్చోబెట్టారు అరవింద్ సార్ని కలవక ముందు. ఇంకా చూస్తే అక్కడ పక్కన చిరంజీవి గారి ఫోటో, ఇటుపక్క కళ్యాణ్ గారి ఫోటో, రామ్ చరణ్ ఫోటో, బన్నీ ఫోటో, ఇలా ఉన్నాయన్నమాట. 4 ఫొటోస్ ఉన్నాయి. చూస్తే అవన్నీ చూసి ఫోటోలు తీసుకుంటున్నా. సేమ్ ఇందులో తీసుకుంటాను. ఎవడైనా వచ్చి చూస్తాడేమో అని చిన్న టెన్షన్ ఫోటో తీసుకుని చూస్తే వాడు లోపలికి వచ్చి సార్ టీచర్ అన్నాడు. టీచర్ అంటే నేను అంత స్టీవెన్ శంకర్ అంత స్ట్రగ్లింగ్ ఫేస్లో నేను లేను కానీ, బట్ నేనేమనుకున్నానంటే అరవింద్ సార్కి టీ తీసుకొచ్చి ఇచ్చాడేమో అనుకుని నేను టీని టచ్ అయ్యించాను. అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వెళ్తూ చూసి సార్ టీ మీకే సార్ అంటాడు. నాకా? నేను కిరణ్ అన్నకు సేమ్ ఎక్స్ప్రెషన్ చెప్పాను నాకా అన్నప్పుడు. అది తీసుకున్నప్పుడు వెరీ స్పెషల్ అనిపించింది సార్. అంటే ఇదే రూమ్లో కూర్చొని చిరంజీవి గారు ఖచ్చితంగా టీ తాగి ఉంటారు కదా, ఇదే రూమ్లో కూర్చొని ఇవే కప్పుల్లో తాగి ఉంటారు కదా అన్న ఫీల్ నాకు వెరీ స్పెషల్ అనిపించింది. అది చెప్తున్నప్పుడు చాలా చిన్నగా అనిపించచ్చు కానీ అది కొంచెం స్పెషల్గా ట్రీట్ చేద్దామని అది తీసింది సార్. అదే సార్, ఎప్పుడన్నా కూడా నేను గట్టిగా నమ్ముతాను సార్, ఎప్పుడన్నా కూడా చిన్న చిన్న మూమెంట్స్ మన లైఫ్ లో మనం ఫీల్ అయింది కానీ అది సినిమాలో అది ఒక ఫామ్ తీసుకుంటే అది ఖచ్చితంగా కనెక్ట్ అవుతుందని నేను నమ్ముతా. ఒక పర్సనల్ స్పేస్ చాలా మూమెంట్స్ ఉంటాయి సార్ అలాంటివి. ఫస్ట్ ప్లీజ్ ఇంకొన్ని చెప్పండి. మీరు జిగితారా లీడ్ సీన్లో ఏదైతే ఉందో ఐ వాంటెడ్ టు రైట్ ఎ సీన్. నాకు రాజేష్ గారికి డిస్కషన్ అయినప్పుడు ఏంటంటే ఆడు ప్రొడ్యూసర్ ఆఫీస్ నుంచి వస్తాడు, దొబ్బింది అంటాడు. సో వాళ్ళందరూ నవ్వుతుంటే నాకు ఇదే చాలా పెద్ద అయ్యి మీరు ఇచ్చిన అవకాశం మేడం, ఇది మీరు ఇక్కడి నుంచి దేవతలా చూసుకుంటాను అనేది ఇది. బట్ నాకు స్టీవెన్ శంకర్ అనే క్యారెక్టర్ కనెక్ట్ అవ్వాలి, ఆడ ఎమోషన్ కనెక్ట్ అవ్వాలని చెప్పి సో ఏదో రాద్దాం అంటే నాకు బ్రెయిన్లో ఏం లేదు, నేను అంత స్ట్రగ్లింగ్ ఎప్పుడు లేను నేను. బట్ బయట నుంచి కొంతమందిని ఎక్స్పీరియన్సెస్ అడుగుతున్నా. మా కోడైరెక్టర్ ఉంటారు సార్ విజయసారథి గారు అని, హీ 70 years old. సో నాకు 7 years నుంచి తెలుసు అనమాట. సో ఏ సినిమాకి చేసినా సరే నేను రైటర్గా చేస్తాను, సినిమాలకు కోడైరెక్టర్గా చేస్తుంటారు. ఆయనతో ఒకసారి జనరల్గా కూర్చున్నప్పుడు సార్ మీ ఎక్స్పీరియన్స్ అండ్ నేను చెన్నై గురించి ఏమైనా తెలుస్తుందేమో అని ఆయన చెన్నైలో చేసి వచ్చిన్నారనమాట. ఆఫీస్ బాయ్ నుంచి డైరెక్షన్ వరకు వెళ్ళి ఇప్పుడు మళ్ళీ కోడిటర్గా చేస్తున్నారు. సో మీ స్ట్రగ్లింగ్ డేస్ గురించి చెప్పండి సార్ అంటే మాట్లాడుతుంటే ఆయన చెప్పారు, ఆ ఇటుకు బెడ్ల సీన్ అవుతుందో యాజ్ ఇట్ ఈజ్ అతను చెప్పింది. ఆయన రైల్వే ప్లాట్ఫామ్స్ మీద పడుకునేవారు అంట. ఆఫీస్ బాయ్ కింద కూడా ఆపర్చునిటీస్ రాకుండా ఇంట్లోంచి పారిపోయి వెళ్ళిపోయి
నిజంగానే సేమ్ నేనే కురుపు. సేమ్ ఎగ్జాగరేట్ ఏం చేయాలి ఆయన చెయ్యి ఏదైతే తగలని చెప్పారో, చోట. చేయి తగలని చోట ఎగ్జాగరేట్ ఏం చేయాలి ఆయన చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా కొంచెం నేను దాన్ని తగ్గట్టు కొంచెం అటు ఇటు మార్చుకున్నాను. నాకు వెనకాల కురుపు వచ్చిందంట, ఎవరినన్నా పెట్టమందాం అంటే ఆయింట్మెంట్ పెట్టమందాం అంటే ఎవరు లేరు, ఎవరు తెలియదు కదా, బయట పడుకునేవారంట ముస్టోల్ పక్కన. సో డబ్బులు లేక ఆయన ఇటుక పెట్టలు ఏవైతే ఉంటాయో ఇటుక పెట్టలు కొడితే ఆ పొడి ఏదైతే ఉంటుందో అది యాంటీబయాటిక్ కింద పనిచేస్తుందని ఎవరో చెప్పారంట అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు. ఆయన తీసి పెట్టుకున్నారంట. నాకు అది వింటున్నప్పుడు టీయర్స్ వచ్చింది నాకు. ఈ అమ్మ దొరికేసాడు స్టీవెన్ శంకర్ అనుకున్నాను నేను. అలాగే స్టీవెన్ శంకర్లో చాలా మంది ఉంటారు. స్టీవెన్ శంకర్లో సాయి రాజేష్ గారు ఉంటారు, స్టీవెన్ శంకర్లో నేను ఉంటా, స్టీవెన్ శంకర్లో ఇప్పుడు చెప్తున్న విజయసాయి గారు ఉంటారు. స్టీవెన్ శంకర్లో నాకు తెలిసిన ఆస్పిరెంట్ డైరెక్టర్స్ ఆర్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఉంటారు. అందుకు మీకు అంత బ్యూటిఫుల్గా కనెక్ట్ అయింది. వాడిని ఇష్టపడతాం, వీడు గెలవాలరా అని కోరుకుంటాం మనం. ఆడు ఎప్పుడైతే ఆ ప్రొడ్యూసర్ వాడు అసలు పేరు పెట్టి పిలుస్తాడో, ఫస్ట్ డానియల్ అంటాడు, తర్వాత శామ్యుల్ మల్లికార్జున చూసినప్పుడు దానికి యాక్చువల్లీ విజిల్ చేశారు. అవును, ఎక్కడైనా వస్తుంది సార్, దాని ప్రసాద్లో కూడా విజిల్ వేస్తారు దానికి. ఎందుకంటే మనం ఒక పర్సన్కి కనెక్ట్ అయ్యి ఉండి వాడి డౌన్ఫాల్ని మనం అయ్యో పాపం అని ఎప్పుడైతే అనుకుంటున్నామో వాడికి ఒక చిన్న ఆడి పిలవడం, వాడికి ఏం 100 కోట్లు సక్సెస్ కూడా కాదు, ఆడి పిలవడం అనేది అంతకన్నా ఎక్కువ అంటున్నాను. గుర్తింపు అంటుంటాడు కదా. నేను అసలు ఆ పాయింట్ కూడా వస్తుంది కదా ఫ్రెండ్స్ తో మాట్లాడేటప్పుడు, సెకండ్ హాఫ్ లో ఐడెంటిటీ అనేది అది ఖచ్చితంగా ఉంటుంది. సో అది ఎక్కడ స్టార్ట్ చేసాం మనం, ఎక్కడి నుంచి ఇది అట్లానే ఉంటుంది, ఇది అట్లానే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళిపోయి ఇంకా పర్సనల్ మూమెంట్స్. సో అలా చాలా ఉంటాయి సార్ పర్సనల్ మూమెంట్స్. మీరు అది వాళ్ళిద్దరూ పక్కన బాల్కనీలో కూర్చొని మాట్లాడుకునే సీన్ ఏదైతే ఉందో, దట్స్ వాట్ ద సేమ్ థింగ్ హ్యాపెన్ విత్ మై ఫ్రెండ్. నా ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ అంటే నేను మొన్న మీకు చెప్పా గుర్తుందా, నాకు ఫస్ట్ రైటర్ కింద వచ్చినప్పుడు నేను ఆ రోజే చెప్దాం అనుకున్నా, బట్ స్పాయిలర్ అవుద్దని చెప్పలేదు. రైటర్ కింద వచ్చినప్పుడు నాకు ఏం చేసినా, నేను కళ్యాణ్ గారికి చిరంజీవి గారికి పిచ్చ ఫ్యాన్స్. సో ఏ సీన్ రాసినా సరే కళ్యాణ్ గారితో లేకపోతే చిరంజీవి గారితో రాశారు. ఎవడో యాక్సెప్ట్ చేసాడు. ఎందుకు యాక్సెప్ట్ చేశాడు? నేను ఫస్ట్ సినిమా చేస్తే ఖచ్చితంగా ఇద్దరులో ఎవరో ఒకరి గురించి నేను సీన్ రాసేద్దామని ఫిక్స్ అయ్యా. ఎందుకంటే ఈ బ్యానర్లో ఎవడో రిజెక్ట్ కూడా చేయలేదు, ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఫ్యాన్స్ కాబట్టి. అండ్ స్టీవెన్ శంకర్ ఈజ్ ఆస్పిరెంట్ ఫిల్మ్ మేకర్, సో వై నాట్ వాడికి సినిమాలు అంటే ఎలా పిచ్చి అనేది మనం ఒక ఎపిసోడ్ కింద ఎందుకు చేయకూడదు. అండ్ ఆ టైంలో స్టీవెన్ అండ్ నివ్వి కూర్చొని మాట్లాడుకోవడానికి బయట టాపిక్స్ ఏం మాట్లాడలేరు. ఆ అమ్మాయి డిప్రెషన్లో ఉంది, అండ్ వీడు ఆ అమ్మాయిని తీసుకురావడానికి బయట తీసుకురావడానికి ట్రై చేస్తున్నాడు. ఆ అమ్మాయి అడగలిగి ఒకే ఒక క్వశ్చన్ అంటే నీ కెరీర్ సంగతి ఏంటని అడగగలరు, అంతకుమించి అడగలేదు కదా. సో అక్కడి నుంచి ఒక సీన్ ఎందుకు క్రియేట్ చేయకూడదని వాళ్ళిద్దరూ మాట్లాడుకునే నాకు అందులో నచ్చిన థింగ్ ఏంటంటే, నేను చెప్పదలుచుకున్న థింగ్ ఏంటంటే, అయితే ఫస్ట్ ఒకసారి చిరంజీవి గారిని ఎలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం సింగిల్ స్క్రీన్స్లో అనేది చూపిద్దాం అనుకున్నా. ఇంకొకటి ఏంటంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది ఓటీటీ ఎక్స్పీరియన్స్ కన్నా ఎంత సెలబ్రేషన్ ఉంటుంది అనేది చెప్దాం. డైలాగ్ ఉంటుంది, థియేటర్ ఏంట్రా టీవీలానే ఉంటుంది అంటే టీవీలాగా ఉండడం ఏంట్రా, టీవీలో సినిమా ఇందులో సినిమా ఒకటేనా, ఇందులో చిరంజీవి ఇంతే ఉంటాడు, అందులో అయితే ఆంజనేయ స్వామిలా ఉంటాడంటే. నిజంగా అంటే చిరంజీవి గారు పేరు పెట్టాను కానీ అక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, చిరంజీవి ఈ సినిమా ఫర్ మీ, చిరంజీవి ఈ సినిమా. సో సినిమా అనేది ఎస్పెషల్లీ కమర్షియల్ ఆర్ మన మెయిన్ స్ట్రీమ్ ఫిలిమ్స్ ఏవైతే ఉన్నాయో, అట్లీస్ట్ ఫర్ ఆర్ తెలుగు ఆడియన్స్, ఇప్పుడు వచ్చి ఇలా ఓటీటీ అయిపోయింది కానీ సార్, సినిమా అనేది థియేటర్లో చూడాలి. థియేటర్లో చూస్తేనే పక్కన ఎనర్జీ మనకు ట్రాన్స్లేట్ అవుద్ది. మనం థియేటర్లో మనం టీవీలో ఇంటి దగ్గర కూర్చొని చూస్తున్నప్పుడు ఫోన్లో చూసుకోవచ్చు, పక్కన ఇంట్లో వాళ్ళతో ఆడుకుని ఉండొచ్చు, అది ఎగిరిపోద్ది, ఆ సీన్ ఏదో ఒకటి మధ్యలో పోద్ది. సో అక్కడ నేను చెప్దాం అనుకున్న పాయింట్ అయితే ఆ 2 పాయింట్స్. సో 2 ఏదో ఆర్టికులేట్ చేసేలా సీక్వెన్స్ చాలా బాగుంది. అతనికి ఎందుకు సినిమాలు అంటే ఇష్టం అని. సో ఫస్ట్ ఆఫ్ అంతా ఇలా మూమెంట్స్తోనే వెళ్ళిపోతుంది, బ్యూటిఫుల్. ఎందుకంటే రాజేష్ గారు నేను అనుకున్న కథ, అసలు యాక్చువల్ కథ ఆయన చెప్పిన నాకు కథ, నేను ఆయన అనుకోవడం కదా, ఆయన నాకు యాక్చువల్ చెప్పిన కథ సెకండ్ హాఫ్ సగం అయిన తర్వాత స్టార్ట్ అవుతుంది. ఒక్క సెకండ్ నేను డౌట్ అడుగుతా, ఎక్కడి స్టార్ట్ అవుతుంది అంటే 10 minutes తర్వాత, సెకండ్ హాఫ్ స్టార్ట్ 10 minutes తర్వాత స్టార్ట్ అవుతుంది. ఆ జో వచ్చి మాట్లాడేది అది కదా కోర్ కదా, అంటే వాడు అదే ఏదైతే, సో అక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది. ఫస్ట్ హాఫ్ మొత్తం మీరు క్రియేట్ చేస్తున్నారు, ఇద్దరం కలిసే కూర్చున్నాం. బట్ అంటే క్యారెక్టరైజేషన్స్, సాంగ్ లీడ్స్ అవన్నీ ఆయన చెప్తా ఉండేవారు. సో మోర్ క్యారెక్టర్స్ డెవలప్మెంట్ అండ్ వాళ్ళిద్దరి మధ్యన సీన్స్ ఎలాంటివి ఉండొచ్చు, మూమెంట్స్ ఎలాంటివి ఉండొచ్చు, అవన్నీ నేను చేసుకుంటా ఉండేవాడు. బట్ ఆయన మీకు ఫస్ట్ క్వశ్చన్ అడిగా కదా, ఏం చెప్పారు సాయి రాజేష్ గారు అంటే, డిప్రెషన్ లో ఉన్న ఒక అమ్మాయి, తర్వాత ఈ సెకండ్ హాఫ్ లో 10 minutes తర్వాత కాదు అంత ఎర్లీగా ఏం కాదు. సో వచ్చిన అమ్మాయి ఒకడు దాని లైఫ్ లోకి వస్తాడు, వాడు ఒక ఎడ్డినా కొడుకు, వాడు ఒక ఊరోడాడు. వాడు ఎలాంటి అంటే, ఒక సీన్ మేము ఎడిట్లో పెట్టలేకపోయాము, చాలా సీన్లు పోయినాయి ఎడిట్లో, తీసిపోయినాయి ఎడిట్లో పోయినాయి సార్, లెంత్ ఎక్కువైపోయింది సార్. నేను ఏంటంటే
ఇప్పుడు మీ అందరూ ఏదైతే సెకండ్ హాఫ్లో చిన్న డిస్కనెక్ట్ ఫీల్స్ ఇవన్నీ ఏదైతే ఉందో, నేను ఒక 4.5 hours సినిమా మీకు చూపిస్తే ఈ ప్రాబ్లం ఏముండదు సార్. బట్ నేను ఏం చేస్తానంటే అది మీ చాయిసే కదా. నా చాయిస్. మీరు ఈ సీన్ తీసేస్తే దీని ఎఫెక్ట్ సెకండ్ హాఫ్ నా ఎట్లా choice పడుతుంది అనేది మీకు ఖచ్చితంగా అవేర్నెస్ లేదు ఉండే కదా చేస్తుంటారు. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు నేను సమర్థించుకోవట్లేదు దానికి నేను, బట్ నేను ఏమంటున్నా అంటే కొన్ని కథలకి సార్ అసలు నేను 2 hours 58 minutes లెంత్ పెడితే మీరే అన్నారు లాస్ట్ టైం, గుర్తుందా సార్? అంటే మీరే అన్నారు లేదు గుర్తులేదు, లవ్ స్టోరీ 2 hours 58 minutes ఏంటి అసలు? కమర్షియల్ సినిమాలు ఇవన్నీ అయితే ఓకే కానీ, ఎందుకంటే సార్ సినిమాలో ఆ స్పాన్ అట్ ది సేమ్ టైం సినిమాలో లైఫ్ ఉన్నప్పుడు మనం లెంత్ గురించి ఆలోచించకూడదు సార్. మేము అంటే మా ప్రొడ్యూసర్స్ కొంచెం అంటే నాకు ఫేవర్గా ఉన్నారు కాబట్టి 2 hours 58 minutes అన్న ఉంచారు. కానీ ఎంత వచ్చింది సార్ యాక్చువల్లీ? అంటే తీసి ఎడిట్ చేసిన సినిమా అయితే 3 hours 30 minutes ఉంది సార్. సో సాల్వ్ 32 minutes ఎగిరింది. కాదు, నేను ఇంకా అంటే అంత లెంత్ వచ్చేసిందని చెప్పేసి ఇంకా నేను చాలా సీన్లు తీయలే వదిలేసాను. ఎందుకంటే ఓకే, ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే సార్ దీనికి, మీ ఇంటర్వెల్ ఎక్కడ పడాలో ముందే ఫిక్స్ అయిపోయాం సార్. ఇదే కదా ఆబ్వియస్లీ ఇంటర్వెల్ అంటే ఫస్ట్ ఇనిషియల్ డేస్ లో అటా ఇటా సెకండ్ హాఫ్ తర్వాత 10 minutes తర్వాత వచ్చే ఎపిసోడ్ ఏదైతే ఉందో అది ఇంటర్వెల్ అనుకున్నాం. ఇంటర్వెల్ చేద్దామని నేను అడిగా రాజేష్ గారిని, బట్ లేదు ఇదే షాకింగ్ వాల్యూ దీనికి ఇద్దామన్నాను. సో చెప్పాల్సిన కథ సెకండ్ హాఫ్లో చాలా పెద్దది అయిపోయేసరికి ఫస్ట్ హాఫ్లో నేను వెరీ లైటర్ వెయిన్ మూమెంట్స్తో చిన్న గౌతమ్ వాసుదేవ్ మేనన్ గారి ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, ఓన్లీ గోయింగ్ విత్ ద క్యారెక్టర్స్, వాళ్ళిద్దరి మధ్యన జరిగే పెద్ద కాన్ఫ్లిక్ట్స్ కూడా ఏముండవు. మీరు చూడండి, అంటే క్యారెక్టర్స్లో మూమెంట్ ఉంటుంది కానీ వెరీ సింపుల్ ఉంటుంది. ఆ అమ్మాయికి వీడికి మధ్యన తగులు ఉండవు, ఆ అమ్మాయికి వీడికి మధ్యన డిస్కషన్స్ ఉండవు. డిస్కషన్స్లో ఒక టాపిక్లో అమ్మాయి ఒకరితో మాట్లాడుతుంటుంది, రెండోసారి ఆ హీరో ఒకడే మాట్లాడుతుంటాడు. సో అంటే వెరీ నార్మల్ కూల్గా వెళ్ళే కథ ఫస్ట్ హాఫ్లో మూమెంట్స్. నాకు ఎందుకంటే సెకండ్ హాఫ్లో ఇంత కథ ఉంది కాబట్టి ఫస్ట్ హాఫ్లో నేను మోర్ మూమెంట్స్ని క్యాప్చర్ చేయాలి, లేకపోతే వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ కనెక్ట్ అవుతుంది, కథ ఏం లేకుండా మూమెంట్స్తో వెళ్ళా. సెకండ్ హాఫ్లో కూడా ఇలాగే ఇంకోటి ఏదో చేసేసి ఉంటే అసలు ఇంకే ప్రాబ్లం లేదు. బట్ యాక్చువల్ మేము చెప్పాలనుకున్న కథ ఏదైతే ఉందో అది సెకండ్ హాఫ్లో ఉంది కాబట్టి సో అక్కడి నుంచి మనకి కథ మీద మోర్ వెళ్ళాల్సి వస్తుంది, సీన్స్ మీద. అంటే మీకు సెకండ్ హాఫ్లో చూస్తే ఇప్పుడు నేను ఫస్ట్ హాఫ్లో మొత్తం సీన్స్ ఉన్నాయి కదా సార్, మీరు టీ కప్ సీన్ ఎడిట్లో తీసేసారు అనుకోండి, ఏ ఇష్యూ ఉండదు. చిరంజీవి గారి సీన్ ఎడిట్లో తీసారనుకోండి, ఏ ఇష్యూ ఉండదు, ఎందుకంటే అదంతా కథ కాదు మూమెంట్స్. బట్ సెకండ్ హాఫ్లో ఒక సీన్ కూడా తీసేయడానికి లేదు, ఎందుకంటే ప్రతిదీ ప్రతి సీన్ అంటే ఒక లింక్తో వెళ్తూ ఉంటుంది అనమాట. మొత్తం ఈడిని కలిసి తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ మొత్తం లింక్తో వెళ్తూ ఉంటుంది. మోర్ దాన్ మూమెంట్స్ కథ అండ్ బ్లాక్స్ అండ్ పే ఆఫ్స్, సెటప్స్కి చేసిన పే ఆఫ్స్ వీటి మీద ఎక్కువ వెళ్తూ ఉంటుంది కాబట్టి మీకు చిన్న స్ట్రెయిన్ ఫీల్ ఖచ్చితంగా వచ్చి ఉండొచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం ఫస్ట్ హాఫ్ మీరు ఇందాక అన్నట్టు ఫస్ట్ హాఫ్ ఒక సినిమా, సెకండ్ హాఫ్ ఒక సినిమాలో అనిపించడానికి రీజన్ ఏంటంటే మేము ఎంచుకున్న ఈవెంట్ సెకండ్ హాఫ్ తర్వాత వచ్చే ఈవెంట్ ఏదైతే ఉందో అక్కడ నుంచి కథ కోర్స్ మారాలి ఖచ్చితంగా. మనం రెగ్యులర్ లవ్ స్టోరీ లాంటి దాన్ని ట్రీట్ చేయలేం కాబట్టి సో దీస్ ఆర్ ద థింగ్స్. ఇందాక కొన్ని సీన్స్ తీసేసాము, అది ఉంటే ఈ క్వశ్చన్స్ వచ్చుండేవి కాదు అన్నారు కదా, అతని క్యారెక్టర్ని ఇంకా డిఫైన్ చేసేదా? అంటే నా డౌట్ ఏంటంటే సార్, ఫస్ట్ హాఫ్లో స్టీవెన్ శంకర్ అనేవాడు చాలా మంచిగా, చాలా గ్రీన్ ఫారెస్ట్ అంటారు కదా, అంత ఇన్నసెంట్గా అంత ఇదిగా ఉన్నాడు. బట్ సెకండ్ హాఫ్కి వచ్చేపాటికి ఈడేంటి కంప్లీట్లీ డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాడు, ఈ డజంట్ ఫీల్ లైక్ ద సేమ్ పర్సన్ అనే ఫీలింగ్ కలిగింది. సో మీరు అనుకున్నది ఫస్ట్ హాఫ్లో నుంచి ఏవైతే సెకండ్ హాఫ్లో అతని ట్రైట్స్ ఏవైతే జెలసీ గిలసీ వచ్చేవి, ఆ క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్లో డిఫైన్ అయ్యేటట్టు ఉండే నా సీన్స్ ఉన్నాయి, కానీ అది షూట్ చేయలేదు సార్. అంటే చెప్తా ఇప్పుడు నేను ఏమంటానంటే సార్, స్టీవెన్ శంకర్ అనే ఒక క్యారెక్టర్ ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది సార్, అది ఎడిట్లో వేసిపోయింది. వీడి ఇంటికి వస్తాడు చూసారా మీరు, వాళ్ళందరూ కలిసి స్టీవెన్ అడుగుతాడు, నేను కూడా మీ రూమ్కి వచ్చి ఉంటాను, నవీన్ తీసుకెళ్తాడు సరే అని చెప్పి. నెక్స్ట్ ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే అక్కడ నుంచి సాంగ్ స్టార్ట్ అయిపోయింది, బట్ అక్కడ సీన్ ఉంటుంది అనమాట. వీడి ఇంటికి వెళ్తాడు, అన్న ఎక్కడ ఏ రూమ్లో పడుకోవాలన్నా అది ఇదని ఆలోచిస్తుంటే మహి చెప్తాడు అన్నమాట, అంత సీన్ లేదులే నీకు ఆ మూల హాల్లో అక్కడే పడుకోండి అంటే. ఈ లోపు నవీన్ గర్ల్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటుంది ఇంట్లో, వాళ్ళిద్దరూ గుడ్ నైట్ స్టీవెన్ అని ఒకే రూమ్లోకి వెళ్ళిపోతాడు. వాటర్ తాగుతూ చైతన్య అని అరుస్తాడు అనమాట. అరిస్తే మహి బయటకు వస్తాడు. ఏంటి అంటే వాళ్ళిద్దరు ఏంటన్నా ఒకే రూమ్లో పడుకున్నారు అంటే, నీకేంటి ప్రాబ్లం అంటే వాళ్ళిద్దరు లవర్స్ రా అంటాడు అనమాట. అయితే ఇంకా పెద్ద ప్రాబ్లం కదన్నా అంటే, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒక రూమ్లోకి వెళ్తే లోపల ఏదో జరిగిపోద్ది అనుకునే మెంటాలిటీ అది, అర్థమైంది సార్. సో గ్రీన్ ఫ్లాగ్ రెడ్ ఫ్లాగ్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే సిచ్యువేషన్ నుంచి వస్తాయి. ఇప్పుడు మీరు అన్నది ఇందాక,
మెట్ల మీద వాడు మీ ఇద్దరి మధ్య మ్యాటర్ అయిపోయిందా అని అడిగాడు చూసారా, ఆ టైంకి నివి లైఫ్లో స్టీవెన్ శంకర్ అనేవాడు ఇంకా వెళ్ళలేదు. సో అది గ్రీన్ ఫ్లాగ్. నివి లైఫ్లో స్టీవెన్ శంకర్ అనేవాడు వెళ్తే అది రెడ్ ఫ్లాగ్. సో మనం చూసే పర్స్పెక్టివ్ ఉంటుంది సార్. స్టీవెన్ శంకర్ అనేవాడు ఓన్లీ గుడ్ అని నేను ఎక్కడా చెప్పలా. స్టీవెన్ శంకర్ అనే క్యారెక్టర్, ఎవ్రీ క్యారెక్టర్లో ఫ్లాస్ ఉంటాయి సార్. ఈవెన్ నివి క్యారెక్టర్లో కూడా ఫ్లా ఉంది. లేకపోతే ఎందుకు అమ్మాయి గుడి దగ్గర సో అంటే నేను ఏమంటానంటే ప్రతి క్యారెక్టర్, అంటే మనం బయట చూసే ప్రతి క్యారెక్టర్లోని ఫ్లాస్ ఉంటాయి సార్. మనం అది సిచ్యువేషన్ బట్టి ఎప్పుడు ఓపెన్ అవుద్ది. అండ్ అట్ ది సేమ్ టైం తీసుకునే పర్సన్ అంటే ఆపోజిట్ పర్సన్ మైండ్ సెట్ ఆ సిచ్యువేషన్లో ఎలా ఉంది అనే దాన్ని బట్టి అది గ్రీన్ ఆర్ రెడ్ అనేది మనం ఫిక్స్ అవుతాం. సో ఆడియన్స్ ఆ టైంకి వెరీ హ్యాపీగా పీస్ఫుల్గా ఉన్నారు ఫస్ట్ హాఫ్లో. వాళ్ళిద్దరూ స్టీవెన్ శంకర్ అనేవాడు ఈ టైంకి ఇద్దరు కలిస్తే బాగుంటుంది అనేది దాంట్లో ఉన్నారు. సో ఆ టైం మీరు ఇదే సిచ్యువేషన్ని దీన్ని సెకండ్ హాఫ్లో పడేసి చూడండి. ఇదే స్టీవెన్ శంకర్ క్యాబ్ లో అటువంటి కాన్వర్సేషన్ మళ్ళీ జరుగుతుంది. సో ఆ సిచ్యువేషన్ వచ్చేదన్నమాట. స్టీవెన్ శంకర్ అనే వాడిలో కోపం ఉంటుంది, స్టీవెన్ శంకర్ అనే వాడిలో ఒక ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి, స్టీవెన్ శంకర్లో జెలసీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో అవన్నీ సెకండ్ హాఫ్లో ఓపెన్ అయ్యేసరికి అది కూడా సెకండ్ హాఫ్లో సేమ్ స్టీవెన్ శంకర్ ఈ సెకండ్ హాఫ్లో 10 minutes తర్వాత వచ్చే ట్విస్ట్ ఏదైతే ఉందో ఆ రూపంలో కాకుండా ఇదే స్టీవెన్ శంకర్ అనేవాడు ఉన్నాడు అనుకోండి. ఫస్ట్ 10 minutes వాళ్ళిద్దరి మధ్యన సేమ్ లవ్ మూమెంట్స్ మనం క్యాప్చర్ చేసాం. పెళ్ళి అయిన తర్వాత వాళ్ళిద్దరూ ఎంత పీస్ఫుల్గా ఉన్నారు, ఎంత బాగున్నారు అనేది క్యాప్చర్ చేసాం. 10 minutes తర్వాత ద సేమ్ టాపిక్ కేమ్ ఆ జో రూపంలో, ఆ క్యారెక్టర్ రూపంలో వీడు మళ్ళీ ఎక్కడ వచ్చేస్తాడో లైఫ్లోకి అనేది వస్తే ఇన్సెక్యూరిటీ వస్తే మీకు అసలు ఏ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఈ 10 minutesలో వీడు ఈ అమ్మాయిని పెళ్లి తర్వాత ఎంత బాగా చూసుకుంటున్నాడు అనేది మనం చూపిస్తాం కాబట్టి. సో నాకేంటంటే వాళ్ళిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఎంత బాగున్నారని చూపించే స్కోపే లేదు నాకు. ఎందుకంటే మీకు చెప్తారు 10 రోజులే మన లవర్స్ అంతే కదా, తర్వాత వాళ్ళిద్దరూ లేరు. నేను ఏమంటానంటే సార్, ఇద్దరు రిలేషన్లో ఉన్నప్పుడు ఎవ్రీ వన్ హ్యాస్ డార్క్ సైడ్ సార్. అది ఓన్లీ వాళ్ళిద్దరికి మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను మా వైఫ్ ఉన్నాం. ఫస్ట్లో చాలా బాగుంటుంది. కొన్ని రోజులు పోయిన తర్వాత ఏదో డార్క్ సైడ్ నా సైడ్ నుంచి అమ్మాయికి ఓపెన్ అయింది అనుకోండి, ముందులో ఉన్నట్టు మాట్లాడదు అమ్మాయి గ్యారంటీగా. అదే ఏంటి ఇంతకుముందు నువ్వు ఇలా మాట్లాడలేదు కదా నాతో, ఇంతకుముందు నేను మిగతా అంటే మా ఇద్దరికి అదే చూస్తున్నారు అనుకోండి వేరే వాళ్ళు. సో పక్క నుంచి చూసాడు, ఏంటి నువ్వు ముందు అలా లేవు కదా, ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నావు అంటే, ముందు ఇలాంటి సిచ్యువేషన్ రాలేదురా పోయి, అదే ప్రాబ్లం, అంతకు మించి ఇంకేం లేదంటున్నా. సో అది ఆడియన్స్ స్టీవెన్ నేను చేసిన తప్పు ఏంటంటే అది అంటే తప్పని కూడా నేను అన్నాను. సేమ్ మీరు చూస్తే జీవిత సాంగ్ అవుతుండగా మధ్యలో వాడు అమ్మాయికి చిన్న చెయ్యి కట్ అయితే పరిగెట్టి బయటకు వెళ్ళి ఒక ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొస్తాడు. చూడగానే హర్ట్ అయిపోతాడు, ఎవరో ఫస్ట్ ఎయిడ్ చేస్తుంటే. ఆడు ఫ్రెండ్షిప్లోనే పొసెసివ్ వాడు. నేను అప్పుడే చెప్పా, ఫ్రెండ్షిప్లోనే ఒక అమ్మాయి ఇంకో అమ్మాయికి, అది 10 ఏళ్ళ నుంచి ఫ్రెండ్ దీనికి, ఎవరు సిరి అనే క్యారెక్టర్ నివికి, ఈడు 20 రోజుల నుంచి ముందు వచ్చిన గొట్టంగాడు. ఆ అమ్మాయి తన ఫ్రెండ్కి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంటే తీసుకోలేనాడు. రేపు ఉదయం ఒక అబ్బాయి, పాస్ట్లో ఉన్న ఒక అబ్బాయి మళ్ళీ ఈ అమ్మాయి లైఫ్లోకి వస్తాడంటే ఆడి మైండ్ రియాక్ట్ అవుద్ది. నేను అది జనాలు నేను చెప్పా అది, అంటే ఫస్ట్ హాఫ్లోనే ఒక దగ్గర ఫ్రెండ్షిప్లోనే పొసెసివ్ ఉన్నాడు, సెకండ్ హాఫ్ అది తీసుకుంటారు అనుకున్నా. మేబీ ఇంకొంచెం స్ట్రాంగ్గా చెప్పాల్సిందేమో నేను. అంటే అదే సార్, ఫస్ట్ హాఫ్లో క్యారెక్టర్ అంతా లైకబుల్గా ఉండడం వల్ల సెకండ్ హాఫ్లో కొంచెం నెగిటివ్ ఆ గ్రే జోన్లోకి వెళ్ళేపాటికి అదేదో కొంచెం వాట్ యు కాల్ ట్రిగర్ చేయడానికి ఉన్నట్టుంది, ఒక సింపతి క్రియేట్ చేయడానికి ఉన్నట్టుంది అనే ఫీలింగ్. సింపతి ఇన్ ద సెన్స్ జస్ట్ ఇప్పుడు బ్రేకప్ అయిన బాయ్స్ ఉంటారు కదా, వాళ్ళు రిలేట్ అయ్యేటట్టు సాక్రిఫైసింగ్. అంటే వీళ్ళని టార్గెట్ చేసి చేద్దామని అసలు సినిమా తీయలేదు తెలిసి. వాళ్ళు టార్గెట్ చేసి చేద్దామని సినిమా తీసుంటే నేనేమన్నానంటే, బేబీ తర్వాత 1 yearలో సేమ్ టాక్సిక్ రిలేషన్స్ మీదో లేకపోతే సేమ్ జెన్జీ ఈ రిలేషన్షిప్ల మీద ఒక సినిమా చేయొచ్చు. మీరు చూస్తే బేబీకి దీనికి ప్యూర్ వేరియేషన్ ఉంటుంది. అసలు లవ్లో కానీ ఎక్కడ ఒక్క దగ్గర కూడా మేము మళ్ళీ అదే జోన్లోకి వెళ్దాం అనే ఫీల్ లేదు. అంటే ఆడియన్స్ దగ్గర నుంచి డబ్బులు కొట్టేయడానికి సేమ్ ఫార్ములా యూజ్ చేద్దాం అనే జోన్ నుంచి బయటకు వచ్చేసాం ముగ్గురు, నేను, రాజేష్ గారు, ఎస్కేఎన్ గారు, దాని నుంచి బయటకు వచ్చాను. ఎందుకంటే ముందు కూడా దట్ వాజ్ నాట్ అవర్ ఇంటెన్షన్. నేను లాస్ట్ 1.5 months ఇన్వాల్వ్ అయినా నాట్ దేర్ ఇంటెన్షన్ అంటున్నా. అంటే వాళ్ళు ఒక ప్యూర్ కథను ఒకటి చెప్దాం అనుకున్నారు, దానికి వేరే వాళ్ళు వేరేలా అర్థం అది కూడా డిస్కషన్ పాయింట్ సేమ్ ఇలానే. సెకండ్ హాఫ్లో అమ్మాయి ఎందుకు ఇలా వేసింది ఇలా ఏం లేదు సార్, ఎవ్రీథింగ్ ఈజ్ లీడింగ్ టు క్లైమాక్స్ ఆర్ మనం ఎండ్ ఏం చేద్దాం అనేది ముందు మాకు క్లియర్గా ఒక విజన్ ఉంది కాబట్టి
సో క్యారెక్టర్లో ఎలాంటి షిఫ్ట్స్ వస్తున్నాయి, సో క్యారెక్టర్ ఎటు నుంచి అంటే ఏ డిస్కషన్ తర్వాత ఏ క్యారెక్టర్ ఎటుపక్క తిరుగుతుంది అనేది చేసుకొని చేసింది అంతే. రాని సార్ సెకండ్ డిస్కషన్ అయితేనే ఈ మధ్య న్యూ ఫార్మ్. నాకు జెన్యూన్ గా ఉన్న ఒక డౌట్ సార్, ఇది ప్లీజ్ ఫస్ట్ నుంచి ఇది భలే కామెడీ కదా. స్టీవెన్ శంకర్ ఎలా ఉన్నాడు అనేది ఎలా ఉన్నా కూడా డ్రామా అయితే ఇదే. సెకండ్ హాఫ్ కదా, సెకండ్ హాఫ్ డ్రామా అఫ్ కోర్స్ డ్రామా అయితే ఇదే. ఆ ట్రయాంగిల్ మనం వీడు ఇన్సెక్యూర్ ఫీల్ అవ్వడము, ట్రయాంగిల్ అంటే మేము అంటే బేబీ లాగా ఎక్కువ టచ్ చేద్దాం అనుకోలేదు సార్. మీరు చూస్తే అజయ్ అనే వాడి క్యారెక్టర్ లేకుండా సినిమా ఉండదు. అజయ్ అనేవాడి పేరు స్టీవెన్ తర్వాత ఎక్కువ మాట్లాడిన పేరు సినిమాలో, ఎక్కువ మాట్లాడే పేరు అదే. నివి అన్న పేరు తక్కువ అనిపిస్తుంది, ఎందుకంటే ఏవండి అని పిలుస్తుంటాడు కాబట్టి. బట్ అజయ్ అనేవాడు చాలా తక్కువ సీన్స్లోనే కనిపిస్తాడు. త్రిగుణ్ చేసింది వెరీ స్పెషల్ క్యారెక్టర్ సినిమాలో. మేము తక్కువ అంటే మోర్ దాన్ ట్రయాంగిల్ వెళ్దాం అనుకోలే, బట్ ట్రయాంగిల్ వైపు వెళ్దాం అనుకోలే, బట్ రూట్ అటుపక్కే ఉంటుంది అంటున్నా. అజయ్ క్యారెక్టర్ని ఎందుకు ఇంకా డెవలప్ చేయలేదు? డెవలప్మెంట్ కొంచెం అంటే వాడు యాక్చువల్లీ మంచోడే అయి ఉండొచ్చు, మంచోడే బేసికలీ. మ్యారేజ్ కి ముందు కోల్డ్ ఫీట్ వచ్చి ఇది అయిపోయాడు. ఆ మూమెంట్ లో వాడు అక్కడ చిన్న కన్ఫ్యూజన్ పారిపోయాడు, అక్కడి నుంచి ఇష్యూ వదిలేసి అక్కడి నుంచి పారిపోయాడు కదా. మేబీ అంటే సెకండ్ హాఫ్ లో అజయ్ అనే క్యారెక్టర్ మేబీ ఇంకా కొంచెం ఎక్స్ప్లోర్ చేసుంటే, ఇంకా కొంచెం డీప్ గా అతన్ని ప్రెజెంట్ చేసుంటే మేబీ ఆ సీన్స్ అనేవి ప్రిడిక్టబుల్ గా ఉండేది కాదేమో అని నా ఫీలింగ్. ప్రెడిక్టబుల్గా అని కాకుండా ఇంకొంచెం మోర్ కనెక్టివిటీ ఉండేదేమో అంటారు, అంతేనా? అంటే ఇప్పుడు ప్రస్తుతం అదే ఉన్న కథలో అంతకుమించి అజయ్ క్యారెక్టర్ని ఎక్కువ యూజ్ చేయలేకపోయాం సార్. చేసుంటే నిజంగా చాలా బాగుండేది, చేయలేకపోయాం అంతే. అంటే అంతకుమించి ఎక్కువ మేము అంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీలో దీన్ని చూద్దాం అనుకోలే. ఈ షుడ్ కమ్ అంటే ఏ టైంలో వాడు వస్తే కరెక్ట్ ఆ టైంలో రావాలి, కానీ అంటే మోర్ స్టీవెన్ శంకర్ అండ్ నివి స్టోరీగానే చూసాం మేము దీన్ని. సో అందువల్లే తన టాపిక్ ఎక్కువ వస్తుంటుంది, కానీ తను ఎక్కువ సీన్స్లో ఉండరు. మీరు అన్నట్టు నిజంగానే డెవలప్ చేసి ఉంటే బాగుండేది, కానీ ఈ సినిమా కథని అజయ్ని ఎక్కువ వాడకూడదని ఫిక్స్ అయ్యాం. సో అప్పుడు ఆడి కథతో కూడా తీస్తే నిజంగా చాలా బాగుంటుంది, వాడి పర్స్పెక్టివ్తో ఒక కథ తీసినా బాగుంటుంది. వెరీ డెవలప్డ్ క్యారెక్టర్, కొంచెం కాంప్లెక్స్ ఉండేది ఖచ్చితంగా. అంటే వాడి బ్యాక్ స్టోరీ ఏంటి అవన్నీ ఇప్పుడు మనం మాడుకోవద్దు, ఎందుకంటే తర్వాత ఎప్పుడైనా చెప్పలేం. కానీ సో అంటే నేను ఏమంటానంటే వాడి బ్యాక్ వాడతారా దాన్ని వేరే సినిమా వాడి క్యారెక్టరైజేషన్ ఏంటి, వాడి బ్యాక్ స్టోరీ ఏంటి, వాడి అమ్మాయిని ఎందుకు వదిలేసాడు, జోకి వాడికి మధ్య జరిగిన కథ ఏంటి, వాడు బెంగళూరు వెళ్ళింది, అన్ని డెవలప్డ్ గానే ఉంది, రాసుకుని పెట్టుకున్నారు. ఖచ్చితంగా సార్, రాయకుండా ఎందుకు సార్ అంత. ఇప్పుడు త్రిగుణం వచ్చిన తర్వాత నా క్యారెక్టర్ ఇప్పుడు నేను బెంగళూరు వెళ్ళి ఏం చేసినా అడగకుండా ఉంటారు అనుకుంటున్నారా మీరు? ఇప్పుడున్న యాక్టర్స్ మనకి పెర్ఫార్మెన్స్ చేయాలంటే అక్కడ నాకు ఏమైంది అలా అడుగుతున్నారు సార్, విచ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ థింగ్ అన్న. మీకు అసలు తెలీదు, గౌరీ నన్ను అడిగిన క్వశ్చన్స్ అడిగితే మిమ్మల్ని అడిగితే ఒక పుస్తకం తయారు చేయొచ్చు నేను. అమ్మాయి అన్ని క్వశ్చన్స్ అడుగుతుందన్న. ఇప్పుడు అమ్మాయి పెర్ఫార్మెన్స్ అందరూ బాగుంది అంటున్నారంటే ఎందుకంటే షీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్. మీరు చాలాసార్లు సినిమాలో నేను యాక్షన్ చెప్పి షార్ట్ ఓకే చెప్పిన తర్వాత అమ్మాయి నా దగ్గరికి వచ్చి చెప్పేది, గౌరీ బ్రో ఇప్పుడు నువ్వు ఆ రోజు నాకు ఇలా చెప్పావు గుర్తుందా, బట్ ఈ అమ్మాయి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందంటే సార్ వన్ మోర్ చేద్దామని ఉన్నాను. అంటే అంత ఇన్వాల్వ్ అయిందన్న. నాట్ ఓన్లీ గౌరీ సార్, స్టీవెన్ శంకర్ అనేవాడు ఎప్పుడు ఎలా ఫీల్ అవ్వాలి అని మీరు ఇంకొక సంవత్సరం పోయిన తర్వాత నేను ఏదో ఒక సీన్ తీసుకుందామని కిరణ్ అన్న దగ్గరికి వెళ్ళి ఒక సీన్ అన్న స్టీవెన్ శంకర్ ఇది అన్న ఇదని చెప్తే చేస్తాడంటున్నా. ఎందుకంటే అంత ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు ఎమోషనల్లీ. నేను ఫస్ట్ డే అంత భయపడింది కూడా అందుకే. ఏది ఫస్ట్ ఏం షూట్ చేశారు? ఫస్ట్ డే దేంతో మొదలు పెట్టారు షూట్? అసలు ఫస్ట్ డే అదే అంటున్నా, నాది లైఫ్లో ఎలా ఉంటుందంటే నేను ఆ రోజు రిజిస్టర్ ఆఫీస్ సీన్ తీయాలి సార్, ఫస్ట్ రిజిస్టర్ ఆఫీస్ సీన్ తీయాలి. బట్ ఫస్ట్ డే కదా అని మధ్యాహ్నం నుంచి రమ్మన్నా గౌరీని. మార్నింగ్ ఏం చేద్దామంటే అక్కడే పక్కన థియేటర్ ఉంది, థియేటర్లో చిన్నపిల్లాడు చిరంజీవి గారు చూసే సినిమా ఫస్ట్ డే తీసాం. మీరు నమ్ముతారా, నేను యాక్షన్ చెప్తే ఫస్ట్ షాట్ పిల్లాడు ఇంకా రెడీ అవుతున్నాడు, స్క్రీన్ షాట్ తీసేస్తున్నాం. ఫస్ట్ స్క్రీన్ షాట్ అదే స్క్రీన్ మీద చిరంజీవి గారు వచ్చారు, వైజయంతి వాళ్ళు పర్మిషన్ అడిగాం, ఒరిజినల్ కాపీ తెప్పించాం. ఇంద్ర ఓకే నమ్ముతారా, నేను యాక్షన్ చెప్తే చిరంజీవి గారు పైకి వచ్చారు. ఫస్ట్ షాట్ నేను చిరంజీవి గారిని డైరెక్ట్ చేశాను, నాకు తెలియదు అంత అనుకోలే. తర్వాత మా అసోసియేట్ లక్కీ వచ్చి చెప్తున్నాడు అనమాట, నీ అమ్మ నీ లైఫ్ చూడు, ఫస్ట్ షాట్ లో నువ్వు యాక్షన్ చెప్తుంటే చిరంజీవి గారు పైకి వచ్చారు, 1 more అంటే మళ్ళీ పైకి వస్తున్నారు.
స్క్రీన్ నుంచి రావడం కదా. నేను మొన్న చెప్దాం అనుకున్నా ఫంక్షన్ యాక్చువల్లీ అది, బట్ అది ఆ రోజు ఏదో మర్చిపోయా. ఫస్ట్ షాట్ బ్యూటిఫుల్ 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 విచ్ ఇస్ వెరీ మెమరబుల్ థింగ్. బ్యూటిఫుల్. ఇది సెకండ్ హాఫ్లో ఇంకో పాయింట్, వై దిస్ వే వై నాట్ దట్ వే అంటే, ఇప్పుడు మూవింగ్ ఆన్ అనేది ఈ సినిమాలో ఇంపార్టెంట్ థీమ్ కదా. తను ఫస్ట్ బ్యాటిల్ చేస్తుంది దాంతో, షీ ట్రైంగ్ టు మూవ్ ఆన్. సెకండ్ హాఫ్లో కూడా మూవింగ్ ఆన్. నేను ఎలా అనుకున్నానంటే, దేర్ ఈస్ వన్ వర్జన్ ఆఫ్ చెన్నై లవ్ స్టోరీ వేర్ స్టీవెన్ శంకర్ ఇన్ సెకండ్ హాఫ్ ఈజ్ ట్రైంగ్ టు హెల్ప్ గౌరీ మూవ్ ఆన్. వచ్చిన తర్వాత ఇదొక వర్షన్. ఈజ్ ట్రైంగ్ టు హెల్ప్ హర్ మూవ్ ఆన్ సో షీ కెన్ లీడ్ తన జీవితాన్ని తను ఇండిపెండెంట్గా, తను స్ట్రాంగ్గా లీడ్ చేసే ఒక స్ట్రాంగ్ పర్సన్గా ఆమెను గైడ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఫోకస్ వచ్చేసి స్టీవెన్ శంకర్ సాక్రిఫైస్ మీద ఉంది కదా. వై సాక్రిఫైస్, వై నాట్ హెల్ప్ హర్ మూవ్? బట్ ఖచ్చితంగా చాలా మంచి థాట్ ప్రాసెస్. ఒకవేళ ఫస్ట్ స్టీవెన్ శంకర్ అనేవాడికి ఈ అమ్మాయికి ఓన్లీ ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరీ చూపించి సెకండ్ హాఫ్లో వాడు వచ్చి నువ్వు మూవ్ ఆన్ అవ్వాలని చెప్పడం అనేది సూపర్ థాట్ ప్రాసెస్. బట్ ఫస్ట్ హాఫ్లో కూడా అదే జరిగింది, అంతే కదా. ఫస్ట్ హాఫ్లో కానీ ఇక్కడ ఫస్ట్ హాఫ్లో ఉన్న స్టీవెన్ శంకర్ వేరు, సెకండ్ హాఫ్లో ఉన్న వేరు కదా. సో అది ఇంకా డిఫరెంట్ గా ఉంది కదా. ఫస్ట్ హాఫ్ లో చేసిందే మనోడు సెకండ్ హాఫ్ లో చేస్తున్నాడు, బట్ వేరే యాంగిల్ ఒకటి ఉంది కదా. ఇంకొక కథ చేయొచ్చేది. అలా ఆలోచించలేదు ఇప్పుడు, అలా ఆలోచించలేదు. ఎందుకంటే నేనేమంటా అంటే ఇప్పుడు మనం ఓ 10 రోజులు 15 రోజులు కూర్చుంటే ఆ కథ చేయొచ్చేమో, కానీ ప్రస్తుతం ఇనీషియల్గా మీరు ఇప్పుడు చెప్పగానే నాకు ఏమనిపిస్తుంది అంటే దట్స్ నాట్ కమర్షియల్ సినిమా అంటున్నా. అలా చేస్తే నాకు అనిపిస్తుంది మంచి ఎమోషన్ ఉంది కదా. ఎమోషనల్ ఉంటుంది సార్. అంటే నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు అంటే అదే అన్నా 10 రోజులు 15 రోజులు కూర్చుంటే దాని గురించి ఎక్కువ మాట్లాడుకోవచ్చేమో, కానీ ఇనీషియల్గా మీరు ఇప్పుడు చెప్పగానే నాకు మీరు చెన్నై లవ్ స్టోరీ స్క్రిప్ట్ డిస్కషన్స్లో ఈ పాయింట్ చెప్పగానే నేను ఖచ్చితంగా వద్దని చెప్పాను. ఎందుకంటే ఎస్కే నన్ను ఒప్పుకోలేదు. ఎస్కే నాకు ఏంటంటే ఎంతసేపు ఏడిపిస్తారు మీరు, అంత ఏడిపించడం కాదు కదా సినిమా. బట్ ఇప్పటికీ చాలా సేపు సాడ్ గానే ఉంది కదా. ఇప్పటికీ కొంచెం సేపే కదా ఆ హ్యాపీనెస్. తిరిగి వచ్చాక కూడా హ్యాపీనెస్ అనేది కొంచెం సేపే ఉంది. దాని తర్వాత మళ్ళీ అంటే తర్వాత కాన్ఫ్లిక్ట్ రైజ్ అవుద్ది. సాడ్నెస్ ఓన్లీ క్లైమాక్స్ కే సార్, ఇంకెక్కడ ఉంటుంది మధ్యలో మనకి. అంటే అది హ్యాపీ టీయర్స్ లా ఉంటాయి కొన్ని. ఇప్పుడు మధ్యలో అది ఏదైతే ఆ లేడీ దగ్గరికి వెళ్ళి వాడు అది లేడీ దగ్గరికి వెళ్ళి వాటి గురించి మనం తర్వాత వద్దాము. ఐ వాంట్ టు డిస్కస్ దోస్ థింగ్స్ సెపరేట్లీ. బట్ ఈ పాయింట్ మూవింగ్ ఆన్ అనేది మీకు లేదు సార్. అంటే అసలు ఆప్షన్ అంటే ముందు నుంచి కూడా లేదు. అది ఏమో వచ్చుంటే దాన్ని 10 రోజులు అలా దాని మీద కూర్చొని ఉంటే బెటర్ పాయింట్ అయ్యేదేమో, కానీ ముందు నుంచి అసలు అది లేదు. ఎందుకంటే మేము అది ఎందుకు ఆలోచించలేదంటే ఫస్ట్ హాఫ్లో వాడు చేసిందంత అదే కదా, మళ్ళీ సెకండ్ హాఫ్లో కూడా అదే చేస్తే ఏముంటుంది అనే దాంట్లో మా బ్రెయిన్లో కూడా థాట్ రాలేదు. అంటే రాజేశ్వర్ కూడా ఎప్పుడు చెప్పలే. అంటే సెకండ్ హాఫ్ ఐడియా ఏదైతే చెప్పారో క్లైమాక్స్ ఇదే అవ్వాలని ముందు ఫిక్స్ సార్. సాక్రిఫైజే క్లైమాక్స్ ఫిక్స్ క్లైమాక్స్లో అది అవ్వాలనేది నాకు కూడా చాలా బాగా నచ్చింది. అది అంటే మేబీ ఇప్పుడు వెళ్తున్న ప్రాసెస్లో మీకు కొన్ని డౌట్స్ రావచ్చు, కానీ ఇనీషియల్గా ఆన్ పేపర్ ఉన్న కథలో క్లైమాక్స్లో సాక్రిఫైస్ చేయాలి అన్నది పాయింట్. సో దానికి తగ్గట్టే నేను స్క్రీన్ ప్లే చేసుకుంటూ వెళ్ళాను, కానీ సో వేరే థాట్లో అసలు లేదు. అజయ్ నుంచి నివి మూవ్ ఆన్ అయిపోయింది కదా. అవును సార్. స్టీవెన్ శంకర్ అనే దాంట్లోనే ఉంది సెకండ్ హాఫ్లో కూడా. ఆ క్యూరియాసిటీ జోని కలిశాక వై డిడ్ ద క్యారెక్టర్ దానిపైన ఎక్కువ ఆలోచించడము? అజయ్ పైన సార్ ఎక్కడ ఆలోచించారు సార్ అమ్మాయికి. సార్ నేను ఏమంటా అంటే ఈ సేమ్ టాపిక్ నాకు రాజేష్ గారికి కూడా వచ్చింది. ఇప్పుడు అంటే ఆ అమ్మాయి ఏమంటుందంటే అక్కడ మీరు చూస్తే నాకు అజయ్ అనేవాడు నా లైఫ్లో మూసేసిన పుస్తకం, అందులో నాకు చాప్టర్ తెలియదు క్యూరియాసిటీ అంతే అంటుంది. క్యూరియాసిటీ అందరికీ ఉంటుంది సార్ అంటున్నా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు నేనే ఒక అమ్మాయి దగ్గర నుంచి మూవ్ ఆన్ అయిపోయాను అనుకుందాం సార్. ఆ అమ్మాయి లైఫ్లో ఏం జరుగుతుంది అనేది నేను ఏం తెలియకుండానే ఉన్నా, నాకు సంబంధం లేదన్నట్టు ఉన్నా. బట్ ఒకటి జరిగిందని నేను ఫిక్స్ అయిపోయి ఉన్నా. అది జరగలేదని తెలిసినప్పుడు ఎందుకు జరగలేదని తెలుసుకోవాలని హ్యూమన్ నేచర్ కదంట, జస్ట్ హ్యూమన్ నేచర్. మీరు ఆ నెక్స్ట్ సీన్ అబ్జర్వ్ చేస్తే ఆ అమ్మాయి ఎక్కడ లైకబుల్గా మాట్లాడడం, అదేం జస్ట్ కాఫీ తాగుతుంటారు,
రెండు ర్యాండమ్ క్వశ్చన్స్ అడుగుతాడు. థర్డ్ థింగ్ ఆ అమ్మాయి ఏం చెప్పుద్ది అంటే, మనం అసలు నేను వచ్చిన విషయం మాట్లాడుకుందామని అడుగుద్ది. ఆ అమ్మాయి తెలుసుకొని వెళ్ళిపోవడం వరకే అమ్మాయికి. అంతకు మించి ఆ నెక్స్ట్ సీన్లోనే ఆ అమ్మాయి చెప్పుద్ది, నాకు నువ్వు తప్పితే ఇంకెవరు లేరు, నువ్వే నా ప్రపంచం అని చెప్పుద్ది. సో ఆ అమ్మాయికి జస్ట్ తెలుసుకోవాలనే క్యూరియాసిటీ తప్పితే ఆ అమ్మాయి సైడ్ నుంచి తన వైపు లైక్ అన్నట్టు ఏం లేదు. బట్ తర్వాత నుంచి అజయ్తో రూడ్గా ఎందుకు బిహేవ్ చేయదంటే, వాడి సైడ్ నుంచి వాడు జరిగిన దానికి అపాలజీ చెప్పాడు. అట్ ది సేమ్ టైమ్ వాడు రైల్వే స్టేషన్లో వదిలేసి వెళ్ళిపోయే టైంకి అజయ్లో ఉన్న ఫీలింగ్స్కి ఇప్పుడున్న అజయ్లో ఉన్న ఫీలింగ్స్కి కంప్లీట్గా ఆడియన్స్కి అట్ ది సేమ్ టైం నివికి కూడా వేరియేషన్ తెలుస్తుంది. హేట్ చేయాల్సిన అవసరం లేదు కదా నాకు నుంచి. అదే మనం ప్యాచప్ అయిపోయాం కదా అంటే ప్యాచప్ ఎక్కడ అంటే ప్యాచప్ జస్ట్ ఫ్రెండ్స్గా అంటది అంతే. అంతకు మించి దాంట్లో ఏం లేదు. అండ్ ఇంకోటి అజయ్ వైపు నుంచి అజయ్ ఇంకా ఈ అమ్మాయి వైపు నుంచి మూవ్ ఆన్ అవ్వాల. అదే ఫోటోలు చూసుకుంటుంటాడు వాడు, మూవ్ ఆన్ అవ్వాల. తర్వాత ఎక్కడో అంటే మనకి ఒక చిన్న గిల్ట్ నుంచి వచ్చే ఇది ఉంటుంది కదా సార్ ఎప్పుడైనా సరే, దాని తర్వాత మూవ్ ఆన్ అవ్వడం చాలా కష్టం. నేను చాలామంది చూసా, మనం ఎప్పుడో ఒక చిన్న ర్యాండమ్ సిచ్యువేషన్లో ఒక చిన్న డ్రిఫ్ట్ వచ్చి ఏదో బ్రేకప్ చెప్పేస్తాం, తర్వాత అవతల వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయారంటే అది ఇంకా హర్ట్ చేస్తుంది మనల్ని. అప్పుడు మనం ఇంకా ఎక్కువ డీప్గా లవ్లో పడడం మొదలు పెడతారు. చాలామంది దగ్గర ఉంటుంది సార్ అది, మీరు చూసారో లేదో నాకు తెలియదు కానీ, అంటే ఎలా ఉంటుందంటే మనం మూవ్ ఆన్ అయిపోయిన తర్వాత అవతల అబ్బాయి కానీ అమ్మాయి కానీ మూవ్ ఆన్ అయిపోతే అది మనకి ఎక్కదు, అది మనకి ఇంకా హర్ట్ చేస్తుంటుంది. ఆ టైంలో ఎందుకు వదిలేసాను రా, ఆ టైంలో ఎందుకు డెసిషన్ తీసుకున్నాను రా అని ఇంకా ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు బయట. సో దట్ ఈజ్ అజయ్. బట్ ఇక్కడ నాకు ఓకే, దీని తర్వాత కూడా షీఈస్ నాట్ ఇంటూ అజయ్ కదా. అవును, లేదు, షీఈస్ నాట్ ఇంటూ అజయ్. మరి క్లైమాక్స్లో స్టీవెన్ సాక్రిఫైస్ చేసేసి మీరు అంటే స్టీవెన్ నమ్మాడు అజయ్ ఇంకా తను లవ్ చేస్తున్నాడని, నమ్మాడు కదా థియేటర్లో, అదే ట్రైన్ దాంట్లో చూస్తాడు. స్టీవెన్ నమ్మాడు. స్టీవెన్కి ఉన్న ఒకటే ప్రాబ్లం ఏంటంటే, వాడెక్కడ మళ్ళీ ఈ అమ్మాయి లైఫ్లో వచ్చి రీప్లేస్ చేస్తాడో. ఎందుకంటే వీడు ఉన్నదానికి దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ కదా వీడు చేయలేనిది ఏవైతే ఉన్నాయో. అంటే నేనేమన్నానంటే మోర్ వాడు ఇన్సెక్యూర్ ఫీల్ అవ్వడానికి అదొక రీజన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్, నేను ఏదో ఒక వాడికి ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నారు, వీడికి కాళ్ళు పోయినాయి అనుకుందాం, ఒక అబ్బాయికి కాళ్ళు పోయినాయి. సో అంటే ఈ అమ్మాయికి చేయలేని పనులు ఏవైతే ఉన్నాయో అది గుర్తొచ్చినప్పుడల్లా, సో వాడికి ఖచ్చితంగా పెయిన్ సిచ్యువేషన్ ఉంటుంది కదా, ఐఎమ్ రీప్లేసబుల్ అని. సో జస్ట్ ఇమాజిన్ స్టీవెన్కి ఎన్ని ఉంటాయి ఇలాంటివి, కాళ్ళే లేదంటే ఎన్ని ఉంటాయి స్టీవెన్కి అంతా ఇలాంటివి. సో వాడు అది మీకు టాక్సిక్ అనిపించచ్చు కానీ వాడికి లోపల ఉన్న ఇన్సెక్యూరిటీస్ అంటున్నా అది మీకు అంటే స్టీవెన్ శంకర్ అనేవాడు నివి మీద ఫస్ట్ హాఫ్లో ఎక్కడ కోప్పడే సిచ్యువేషన్ రాలేదు కాబట్టి మీకు ఆ ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఏదో అంటున్నా, ఇప్పుడు నేను సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన ఒక 10 నిమిషాల తర్వాత వాళ్ళిద్దరి మధ్యన ఉండే రిలేషన్, వాళ్ళిద్దరి మధ్యన ఉండే చిన్న చిన్న డ్రిఫ్ట్స్ చూపించి ఇది వస్తే మీకు అసలు ఇబ్బంది ఉండదు. దానివల్ల వచ్చిన ఇష్యూ అదే సార్. ఇన్సెక్యూరిటీ అనేది సెకండ్ హాఫ్ లో వాడు వేరే క్యారెక్టర్ లాగా ఎందుకు అనిపిస్తున్నాడు అంటే, వాడిలో ఉన్న గ్రే సైడ్ ని డార్క్ సైడ్ ని ఫస్ట్ హాఫ్ లో ఎక్కడ చూపించలేదు కాబట్టి ఎందుకు రా సడన్ గా అనే ఫీలింగే. అదే స్టీవెన్ మీరు దాకా అన్నారు కదా బ్యాండేజ్ సీన్, నేను బానిస నువ్వు ఎప్పుడని చెప్పావా, అదంతా అక్కడ క్యూట్ గా కనిపిస్తుంది. అక్కడ ఆ పొజెసివ్నెస్ అనేది చిన్న పిల్లోడు చేస్తున్నట్టు మనం అంటాం కదా, చిన్న పిల్లలు చేస్తే క్యూట్ గా అనిపిస్తాయి, ఏ పెద్దోళ్ళు చేస్తే టాక్సిక్ అని. సో వాళ్ళు స్టీవెన్ శంకర్ లో ఉండే ఆ గ్రే సైడ్, ఆ నెగిటివ్ సైడ్ అదేది ఫస్ట్ హాఫ్ లో కనిపించకపోయే పాటికి సెకండ్ హాఫ్ లో నాకు ట్రూ అదే అలాంటి సిచ్యువేషన్ ఎక్కడ రాలేదంటున్నా. ఇప్పుడు స్టీవెన్ శంకర్ అనేవాడికి ఫస్ట్ హాఫ్ లో ఎక్కడ నేను అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేయలేదు కాబట్టి ఈజ్ ఆల్వేస్ ఎ గ్రీన్ ఫ్లాగ్ ఇన్ ఫస్ట్ హాఫ్. క్లైమాక్స్లో స్టీవెన్ శంకర్ సాక్రిఫైస్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఎ గ్రీన్ ఫ్లాగ్ అంటున్నా. అది మీకు ఇప్పుడు వాడు నేను ఇది చేస్తుంది కరెక్ట్ కాదు అని రియలైజ్ అవ్వాలంటే హీ హ్యాస్ టు బి రెడ్ ఫ్లాగ్ కదా ముందు అంటున్నా. అర్థమైంది సార్. ఇప్పుడు మీకు ప్రీ క్లైమాక్స్ సిచ్యువేషన్లో వాడు ట్రైన్లో అజయ్ క్యారెక్టర్ బ్యాండెడ్ వేస్తుంటే హీల్ రీకలెక్ట్ హిస్ మెమరీస్, నేను ఇప్పుడు అది నేను ఇప్పుడు నా ప్లేస్లో వీడు ఉన్నాడు కదా అనే ఫీల్ వచ్చినప్పుడు, ఆ ఫీల్ రావాలంటే ముందు నేను రెడ్ ఫ్లాగ్ జోన్ చూపించకుండా ఎలా ఉంటుందంట. బట్ అక్కడ నా డౌట్ ఏంటంటే సార్, ఈవెన్ పాటికి స్టీవెన్ సాక్రిఫైస్ చేశాడు సరే, బట్ తిను నిజంగానే అజయ్ని ప్రేమిస్తుందో లేదో, అజయ్ని తనేం ప్రేమించట్లేదు కదా, అంటే మరి ఆ సాక్రిఫైస్ అనేది ఎలా వ్యాలిడ్ అవుతుంది అని. అంటే నేనేమన్నానంటే అక్కడున్న పాసిబుల్ సిచ్యువేషన్స్ బట్టి సార్, ఆ అమ్మాయి ఫస్ట్లో ఒక మాట చెప్పుద్ది ఎవరితో,
అజయ్తో చెప్పుద్ది 3 years రిలేషన్షిప్ రా, నా లైఫ్లో ఎవరిని ఊహించుకోలేదు కూడా, అంటే మన ఇద్దరం ఓకే, అంటే మన ఇద్దరం అట్లీస్ట్ ఎన్నిసార్లు అనుకున్నాం, మన ఇద్దరికి అసలు బోరే కొట్టదని ఎన్నిసార్లు అనుకున్నాం. అంటే తన లైఫ్లో ప్రేమించింది ఇద్దరినే సార్, ఒకటి అజయ్ని, తర్వాత స్టీవెన్ని. అజయ్ నా లైఫ్లో లేడనుకుని స్టీవెన్ ప్రేమించింది. స్టీవెన్ని ప్రేమించిన తర్వాత తను స్టీవెన్కి స్టిక్ ఆన్ అయి ఉంది. బట్ అజయ్ ఎప్పుడైతే అజయ్ తప్పు తను తెలుసుకొని వెనక్కి వచ్చాడో, స్టీవెన్కి ఉన్న ఆప్షన్ ఏంటంటున్నా, ఆ టైంకి స్టీవెన్కి ఉన్న ఆప్షన్ ఏంటంటే, ఇప్పుడు నేను ఏమన్నా అంటే అజయ్ని ఇప్పుడు అంటే తర్వాత ఏదైనా జరగచ్చు కదా, ఇప్పుడు ఆ అమ్మాయి అజయ్ దగ్గర వదిలేసి వెళ్ళిపోయాడు, తను కొంత టైం తీసుకోవచ్చు, మళ్ళీ అజయ్తో కలవడానికి కొంత టైం తీసుకోవచ్చు. లేకపోతే అజయ్ అనేవాడు మీ మధ్యలో వదిలేంటుంది, వాడు ఏం ఇబ్బంది పెట్టే టైప్ కాదంటది ఆ అమ్మాయి. నేనేమన్నా అంటే ఇప్పుడు స్టీవెన్ శంకర్ లాస్ట్లో సాక్రిఫైస్ చేసిన తర్వాత ఒక 2 months తర్వాత నివి అనే క్యారెక్టర్ అజయ్ ఇది వర్కౌట్ అవ్వట్లేదు అంటే చెప్పొచ్చు వాడు ఖచ్చితంగా, వాడు లేదమ్మా నీకు నచ్చినట్టు నువ్వు అని అనే క్యారెక్టర్ వాడు. లేదు వాడేం లేదు నువ్వు ముందు ఇప్పుడు చెప్పావు కదా నాతో ఎందుకు అలా మళ్ళీ ఎందుకు ఇలా అంటున్నావు అనే క్యారెక్టర్ ఏం కాదంటున్నా. సో ఆ టైంకి స్టీవెన్కి నేను కరెక్ట్ కాదు, అజయ్ కరెక్ట్ అనిపించి వాడు వెళ్ళాడు. సో తర్వాత ఇంకేమన్నా జరగచ్చు అన్న. అదే స్టీవెన్ పిఓవిలో నేను కరెక్ట్ చేశాను స్టీవెన్ అనుకుంటున్నాడు. అవును. బట్ వెంటనే అప్పుడు ఏదైతే అక్కడ క్లైమాక్స్ జరిగిందో అది జస్ట్ స్టీవెన్ కోసం కూడా చేసి ఉండొచ్చు, అంతే కదా. అవును తను జెన్యూన్ గానే అజయ్ని ఏమి, బట్ స్టీవెన్ ఈస్ ఫీలింగ్ నేను నా బాధ్యత కరెక్ట్గా చెక్ చేస్తే లాస్ట్లో ఒక షాట్ ఉంటుంది, అది కూడా చాలా మందికి నచ్చింది, చాలా మందికి నచ్చలేదు. నచ్చిన వాళ్ళకి పిచ్చిగా నచ్చింది, నచ్చిన వాళ్ళకి అసలు నచ్చలే. బట్ అర్థమైంది ఏ షాట్ అనేది. ఆ షాట్లో మీరు చూస్తే స్టీవెన్ శంకర్ ఈజ్ నాట్ లుకింగ్ ఎట్ నివి, స్టీవెన్ శంకర్ ఈజ్ లుకింగ్ ఎట్ అజయ్. హీ జస్ట్ వాంట్స్ టు చెక్ వెదర్ అంటే ఈజ్ రియల్లీ లవింగ్ హెర్ ఆర్ నాట్. వాడు అక్కడ లాస్ట్లో మాట చెప్తాడు ఏంటంటే నేను లైఫ్లో ఇంకెప్పటికి వదలని చెప్తాడు, అర్థమైందా. సో దట్ ఈస్ వాట్ స్టీవెన్ శంకర్ హెస్ ప్రామిస్డ్ నివి ఆన్ టెంపుల్ సీన్లో వాడు పట్టుకున్నప్పుడు మెటఫరిక్గా చెప్పినా సరే, నేను వర్డ్స్తో చెప్పలేదు. సో వాడికి ఆ నమ్మకం కలిగిన తర్వాతే దెన్ నెక్స్ట్ ఏదైతే జరిగిందో అది జరుగుద్ది. అదే హ్యాండ్కి క్లోజప్ అజయ్ వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు కూడా దట్ ఇస్ ద థింగ్ కదా, ఎవరు హోల్డ్ ఆన్ అవుతున్నారు, ఎవరు వెళ్ళిపోతున్నారు అంటే లాస్ట్లో వదిలిపోయే ముందు మోర్ దాన్ నివి వాడు అజయ్ని చూసి అజయ్ నిజంగానే ప్రేమిస్తున్నాడు మీరు చూస్తే ఆడు కళ్ళలోకి చూస్తూ ఉంటాడు. అంటే స్టీవెన్ శంకర్ అజయ్ కళ్ళలోకి చూస్తూ ఉంటాడు. ఈ జస్ట్ వాంట్స్ టు చెక్ ఇది ఫేకా లేకపోతే నిజంగానే ఆడు ఏడుస్తున్నాడా, నిజంగానే వాడు నివిని అంత ఇష్టపడుతున్నాడా అని తెలుసుకున్న తర్వాతే నెక్స్ట్ థింగ్ గోస్. అదే నెక్స్ట్ థింగ్ అన్నా నేను ఏం చెప్పలేను, చూసినోడికి ఓకే కానీ చూడనోడికి ఏమీ అర్థం కాదు. ఇంకొకటి వై దిస్ వై నాట్ దాట్, ఇప్పుడు స్టీవెన్ శంకర్కి ఒక కళ ఉంది, ఒక కళ గుర్తింపు, డైలాగ్ కూడా ఉంటుంది డైరెక్ట్గా, నా పేరు రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై అనేది స్క్రీన్ పైన చూడాలి అని. నివి స్టీవెన్ కళని నెరవేర్చడానికి హెల్ప్ చేయడం అనే ఒక యాంగిల్. నేను జెన్యూన్గా ఎలా అనుకున్నాను అంటే మా వాడితో, జస్ట్ ఇమాజిన్ ఆ సినిమా ఏదైతే ఉందో, ఇప్పుడు ఇది సినిమా కథే, లిటరల్ సినిమా కథే అయిపోవచ్చేమో కానీ తిను హెల్ప్ చేస్తుంది ఆ కళని నెరవేర్చడానికి, తినే సినిమా ముందుకు తీసుకెళ్ళడము అలా ఒక యాంగిల్ జరుగుతుంది. షీఈస్ హెల్ప్ నివి అనే ఆమె స్టీవెన్ శంకర్ డ్రీమ్ని రియాలిటీ చేస్తుంది. ఆ యాంగిల్లో ఆలోచించారా? ఖచ్చితంగా ఆలోచించాం. బట్ ఏంటంటే సార్ స్టీవెన్ శంకర్ డ్రీమ్స్ ఇవన్నీ సప్లాట్స్ మనకి ఇప్పుడున్న కథలో సప్లాట్ అయ్యేసరికి ఫస్ట్ హాఫ్లో అయ్యే బాగా నచ్చేసి అర్థమైంది మీకు ఏంటంటే సెకండ్ హాఫ్లో స్టీవెన్ ఒక 4 కథలు రాస్తాడు. అంటే 4 కథలు చెప్తుంటే ఈ అమ్మాయి రాస్తూ ఉంటుంది. సో అదొక యాంగిల్ ఉంది. అంటే తర్వాత వాడు అవి ఫిల్మ్స్గా మెటీరియలైజ్ అయ్యేలాగా అదొక ప్రోగ్రెషన్ ఉంటుంది అనమాట. బాగుంది కదా, టచ్ చేయలేదు సార్. అంటే ఇంకొకటి చెప్తా, అది నా ఐడియా కాదు. నాతో పాటు నేను కథ చెప్పినప్పుడు అవినాష్ అని ఇప్పుడు ఎస్కే అన్న దగ్గరే ఒక నెక్స్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేస్తున్నాడు అనమాట. తను స్టోరీస్లో వాటిల్లో మీ అందరం సేమ్ ఏజ్ గ్రూప్ కాబట్టి నేను కృష్ణ అవినాష్ మీ అందరం కూర్చొని స్టోరీ డిస్కస్ చేసుకుని ఉంటాం. వాళ్ళ స్టోరీలు నేను నా స్టోరీలు అలాంటి డిస్కస్ చేసుకుని ఉంటాం. ఇప్పుడు నా స్టోరీ అంటే రాజేష్ గారి స్టోరీనే, బట్ చెన్నైలో స్టోరీ అని. సో డిస్కస్ చేసుకుని ఉంటే మనోడు ఒక పాయింట్ చెప్పాడు, నాకు పచ్చగా నచ్చింది అసలు. తను ఏమంటాడంటే, అప్పటికే నేను సగం సినిమా తీసేసా, కాకపోతే తను ఏమంటాడంటే స్టీవెన్ శంకర్ అదే కోరికలు తీరిపోతే అది ఉంది కదా,
సో మనోడు ఐడియాలజీ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ విషయం వీడికి ముందే తెలిసింది అనుకో, స్టీవెన్ శంకర్ కోరికలు తిరిగిపోతే ముందే తెలిసింది అనుకో, ముందే తెలిస్తే వాడికి ఉన్న బిగ్గెస్ట్ కోరిక ఏంటి, రిటర్న్ డైరెక్టర్ బై స్టీవెన్ శంకర్ అని చూడాలనే కదా. ఒకరోజు ప్రొడ్యూసర్ వస్తాడంట అమ్మాయి దగ్గరికి, అమ్మ నాకు ఫుల్ స్క్రిప్ట్ ఇంకా ఇవ్వలేదు స్టీవెన్ ఆ టైంలో, ఆ సినిమా ఇప్పుడు మేము షూటింగ్ చేయబోతున్నాం, ఆ స్క్రిప్ట్ ఎక్కడుందో ఇవ్వమ్మా అని అడుగుతాడంట. అంటే సగం తీసాము, కొన్ని సీన్స్ ఇంకా రాలేదు, సో ఆ స్క్రిప్ట్ ఇవ్వంటే వీడికి తెలిసి ఆ కథ ఎక్కడుందో, బట్ వీడు ఇవ్వడు. ఎందుకంటే అంటే అదొక సూపర్ అనిపించింది నాకు, థ్రిల్లర్ జోన్లో అనిపించింది. వీడికి తెలుసు ఎక్కడుందంటే మర్చిపోయినని చెప్తా ఉంటాడు, అమ్మాయి ఎన్నిసార్లు అడిగినా సరే, ప్రొడ్యూసర్ కాల్ చేస్తున్నానని చెప్పినా సరే ఇవ్వడు. ఒకరోజు ఇది మనం సెకండ్ హాఫ్ స్టార్టింగ్లోనే ఎక్కడో దగ్గర ప్లేస్ చేసి ప్రీ క్లైమాక్స్లో ఒకరోజు సేమ్ దీనిలాగే అమ్మాయి సినిమాకి తీసుకెళ్తుంది. సినిమాకి తీసుకెళ్తే చూసేసరికి ఆడికి భయం, సినిమా వస్తుంటే ఆ సినిమా నేనేవాడు, ఎందుకు ప్రీమియర్ అది, ఇప్పుడు ప్రీమియర్ అయ్యి 2 రోజుల్లో రిలీజ్ అయిపోతే ఆడి పేరు చూస్తే అంటే ఫస్ట్ బ్యానర్ నేము, సర్టిఫికెట్ అండ్ ఈడు అనుకున్న కుట్టి ఫ్యామిలీ అనే ఒక టైటిల్ కార్డ్ వస్తుంటే నెక్స్ట్ ఈ నేమ్ వస్తుంది కదా, ఆ నేమ్ వచ్చేలోపు ప్రొజెక్షన్ ఆపాలేడు. ఇది యాక్చువల్లీ నాకు అంటే సిచ్యువేషన్ చెప్పాడు, అవినాష్ చెప్తే నాకు చాలా బాగా నచ్చింది అంటున్నా. కాకపోతే అదొక వేరే జోన్లోకి వెళ్తుంది అంటున్నా. అంటే ఇప్పుడు మేము అంటే ఆల్రెడీ ఇది ఇక్కడ అంటే దేవుడి సీను ఇది ఇలా ఏ ఆర్డర్లో పడాలో ఉన్నప్పుడు నిజంగా చేసుంటే కనుక అది వేరే లెవెల్ స్క్రిప్ట్ అయ్యేదేమో, డిఫరెంట్ ఫిల్మ్ ఆల్సో. అది మీరు ఇప్పుడు అడుగుతుంటే చెప్పి ఇలాగా కొన్ని 100 వర్షన్లు ఉన్నాయి సార్. అంటే ఏంటి సార్ ఇంకా వేరే ఏ డైరెక్షన్లో మీరు ఆలోచించారు, మీరు అంటే మీరు టీమ్ ఇంకా ఆలోచించిన డైరెక్షన్స్ ఏంటి అని? సో మెనీ డైరెక్షన్స్. అంటే ఇంకొక ఐడియా ఏంటంటే అది ఆల్రెడీ చెప్పాను కదా ఇందాక, అది ఆఫ్ రికార్డ్ ఆన్ రికార్డ్ గుర్తులేదు. ఇంటర్వెల్ పాయింట్ ముందుకు మూవ్ చేస్తే ఏంటి, ఇంటర్వెల్ పాయింట్ ముందుకు మూవ్ చేస్తే ఆబ్వియస్లీ ఫస్ట్ హాఫ్లో కొన్ని మూమెంట్స్ చాప్ ఆఫ్ అయ్యేవి, బట్ సెకండ్ హాఫ్లో నాకు ఇంకొంచెం బెటర్ స్పేస్ దొరికేదేమో, అంటే స్క్రీన్ ప్లే ఇంకా బాగా డెవలప్ చేయడానికి. అండ్ ఆ రెడ్ ఫ్లాగ్కి గ్రీన్ ఫ్లాగ్కి మధ్యలో కొన్ని సీన్స్, గ్రీన్ నుంచి రెడ్కి ఎలా వెళ్ళే సీన్స్, ఇవన్నీ దొరికేవేమో. సో అది కుదరలే. సరే, మీరు రాసుకుని తీయలేనివి ఏంటి, లేకపోతే తీసేశాక షూట్ చేసి ఎడిట్ అవుట్ చేసిన రాసుకుని తీయలేనివి అంటే అది కూడా స్పాయిలర్, బట్ ట్రై చేస్తా చెప్పడానికి. ఇప్పుడు ఈ సెకండ్ హాఫ్లో జరిగే థింగ్ ఏదైతే ఉందో మొత్తం అది ఏదైతే ఉందో అది ఎవరికి తెలియదు కదా, నివికి తప్పితే ఆడియన్స్కి, బట్ ఒక పర్సన్ తెలుస్తుంది, సిరికి తెలుస్తుంది. ఓకే, సూపర్ సీన్. పాపం సిరికి ఆ సీన్ ఉందని చెప్పి నేను అమ్మాయిని ఓకే చేయించా, తను చాలా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి అర్థం చేసుకున్న తర్వాత ఇంకా తీయలే కూడా. అంటే ఎందుకంటే నాకు ఆ సినిమా తీస్తున్న ప్రాసెస్లోనే అర్థమైపోయింది ఎక్కడో 3.5 గంటలు తేలుతుంది. సో ఇప్పుడు దీన్ని ఇప్పుడే మనం కట్ డౌన్ చేసుకోవడం బెటర్, తర్వాత ఎడిట్ టేబుల్లో మొత్తం అన్నీ తీసుకెళ్ళి మళ్ళీ మనకి సీన్, ఎందుకంటే ఒక క్యారెక్టర్కి ఆ విషయం తెలిసిందంటే వాళ్ళ బిహేవియర్స్ మారిపోతాయి మొత్తం అన్నీ. మీరు ఇప్పుడు చూస్తే ప్రివ్యూ థియేటర్లో సీన్ ఏదైతే ఉందో, నేను ప్రివ్యూ థియేటర్ సీన్ తీసే టైంకి సిరికి తెలుసు అనుకుని తీసా సీన్. నేను నవీన్ అడుగుతాడు అక్కడేం చేస్తున్నా, ఇక్కడికి వచ్చి కూర్చో అంటాడు కదా, గుర్తుందా మీకు? ఇక్కడికి వచ్చి కూర్చో అనగానే సిరి పక్కన ఉంటుంది అనమాట. సిరి అంటదే నోరు మూసుకొని కూర్చొని ఉంటుంది. పాపం ఆ ఓన్లీ ఒక్క షాట్ కోసం బాంబే నుంచి తెప్పించే అమ్మాయిని ఆ రోజు. మంచి సీన్స్ ఉంటాయి. సిరి చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ సార్ సినిమాలో. మీరు క్లైమాక్స్లో అది ఏదైతే ఉందో, నువ్వు ఎక్కడుండి ఏం చేస్తావు, అసలు ఏం చేయలేనప్పుడు ఇక్కడ ఉండి నువ్వు ఎందుకు అని సిరి స్టీవెన్ శంకర్తో మాట్లాడుతుంది. సూపర్ సీన్ అది. మాట్లాడుతుంది అంటే ఎలా అంటే ఒకసారి ఒక దగ్గర మా నివి ఏడుస్తూ ఉంటుంది ఆల్మోస్ట్ డాగ్ ఫైట్ తర్వాత శ్రీ కూడా వస్తుంది అన్నమాట రైల్వే స్టేషన్కి. అది మేము అప్పటికి తీయలేదు కాబట్టి ఇప్పుడు వేరేలా తీసాం, కానీ కథపరంగా శ్రీ కూడా వస్తుంది. దానికి తెలుస్తుంది ఇలా సిచ్యువేషన్ జరిగిందని తెలిస్తే వీళ్ళు దీంట్లో కూర్చుంటారు, ట్రైన్లో కూర్చొని ఉంటారు. నివి ఈజ్ కాన్స్టెంట్లీ లుకింగ్ ఎట్ సమ్ అదర్ ప్లేస్. సో సిరి చూసి అక్కడికి వెళ్ళి, అంటే ట్రైన్ డోర్ దగ్గరికి వెళ్ళి నేను నమ్ముతున్నాను నువ్వు ఇక్కడే ఉన్నావని తను చెప్పాలనుకుంది మొత్తం చెప్పేస్తుంది. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ సీన్. ఆడికి అక్కడ అర్థం అవుతుంది, ద రిలేషన్ పాయింట్ స్టార్ట్స్ దేర్. అది తీయకపోవడం వల్ల నేను చున్నీ సీన్ తీయాల్సి వచ్చింది ముందు. అర్థమైంది. సో రియలైజేషన్ అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావాలి. ఇప్పుడు సెకండ్ హాఫ్లో నేను సిరికి ఈ విషయం తెలిసి, ఇప్పుడు తనతో కొన్ని సీన్లు షూట్ చేసి 2 సీన్లు షూట్ చేసాం కూడా, అంటే తెలిసిన సీన్లు కాదు, తెలిసిన తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ 2 సీన్లు షూట్ చేసాం కూడా, బట్ ఇంకా అది ఎక్కువైపోతుందిలే అని చెప్పి ఇంకా
ఆపేసాం పాపం. వెరీ సారీ సిరి, నెక్స్ట్ సినిమాలో నిజంగా మంచి క్యారెక్టర్ చేయొద్దు కానీ చాలాసార్లు చెప్పాను. బాగుంది ఇది, డెప్త్ యాడ్ చేస్తుంది. ఖచ్చితంగా. బట్ ఏంటంటే సార్ ఫస్ట్ హాఫ్లో కూడా చాలా సీన్లు పోయినాయి సార్. అంటే నేను వేరే సినిమాలకు వెళ్ళినప్పుడు మామూలుగా రాజేష్ గారు మీకు చెప్పా కదా, బేబీ సినిమాకి వెళ్ళినప్పుడు లెంత్లు తగ్గించడానికి వెళ్ళి ఎంత కష్టపడ్డా నేనే లెంత్ ఎక్కువ తీసా అంటే దట్స్ ద ఫిల్మ్ మేకర్ ఇదనమాట. అంటే మనం మన షూస్లో కూర్చుంటేనే మనకు అర్థం అవుతుంది. అదొక లెర్నింగ్ కదా మీకు. మేబీ 3-4 సీన్స్ లో చెప్పాల్సింది నెక్స్ట్ టైం ఒక సీన్ లోనే మనం దీన్ని క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నిస్తారు కదా నెక్స్ట్ టైం. సార్ ఫస్ట్ హాఫ్ లో అయితే ఎన్ని మంచి సీన్స్ ఉంటాయి సార్. ఇంకా మీరు చెప్పండి సార్. చాలా మంచి మంచి సీన్స్ ఉంటాయి. అంటే స్టీవెన్ శంకర్ క్యారెక్టర్ని చాలా డెవలప్ చేశాను సార్. ఇప్పుడు అది మీకు అది ఒక సీన్ ఉంటుంది, అది షూట్ చేసి తీసేసాం. ఆ సీన్ ఏంటంటే వాడు వీళ్ళ రూమ్కి వచ్చి సెటిల్ అయిన తర్వాత వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు అక్కడ. నివి ఉండదు కానీ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు. వాళ్ళందరూ కూర్చోబెట్టి ఒక కథ చెప్తుంటారు. ఓపెన్ చేస్తే జమ్మల్ మడుగనే ఒక ఊరు, అక్కడ ఒక లెక్కల మాస్టర్ వచ్చాడు. వాడికి ఆ ఊర్లో ఉండే అన్యాయాలు అసమానతలు చూసి వాడికి చాలా కోపం వచ్చింది. వాడు ఒక టీంని తయారు చేశాడు. ఒకటి పేరు ఏలూరు, ఇంకొకటి పేరు విజయనగరం, ఇంకొకటి పేరు అది. వీళ్ళందరూ కలిపి ఆంధ్ర బ్యాంక్ మీద దొంగతనానికి వెళ్ళారంటే కింద ఫ్రెండ్ ఒకడు ఆపు ఇది ఏదో మనీ హెస్ట్లో చీప్ వెర్షన్ లాగా ఉంది అంటాడు. ఇక్కడ ఏమంటాడంటే అవన్నీ మీరు ఎందుకు చూస్తున్నారు అంటాడు. అదేం క్వశ్చన్ అంటే అవన్నీ మేము కదా చూడాలి, మేము చూసి అట్లా లోకలైజ్ చేసి తెలుగులో చూస్తే అప్పుడు మీరు థియేటర్కి వెళ్ళి చూడాలి. నేనేమో మీలాంటి ఓటీటీ వాళ్ళకి సినిమాలు తీయకూడదు అనుకుని వెళ్ళిపోతారు అనమాట. అంటే అందుకే అమ్మాయి అంటది నువ్వు 4 కథలు కలిపేస్తావు. సో వీడు నీ పేర్లోనే నీ దాంట్లో కూడా చాలా మంది కొత్తగా వచ్చిన డైరెక్టర్స్ చేసే తప్పు సార్. అది నేను కూడా కొరియన్ సినిమా ఒకటి చూస్తుంటే అందుకే ఇంకా అక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయిందని తీసేసాను సీన్. చాలా బాగుండేది సార్. అంటే థియేటర్ మేము ముందు ఎడిట్ టేబుల్ మీద చూసిన ప్రతి ఒక్కరు నవ్వేవారు. బట్ ఏంటంటే ఎక్కడో లెంత్ ఎక్కువైపోతుందంటే పాపం రాజేష్ గారు కూడా ఏ రోజు ఈ వాజ్ నెవర్ వరీడ్ అబౌట్ లెంత్. ఎందుకంటే ఆయన కూడా లెంత్లు తీస్తుంటారు కాబట్టి ఆయన లేదు అన్నీ బాగున్నాయి, అన్నీ ఉంచండి. బట్ నాకే ఎక్కడో దగ్గర ఎక్కడ ల్యాండ్ అవ్వాలంటే అట్లీస్ట్ 3 hours 1 minute ముందు తక్కువ ఉన్నా సరే ఆడియన్స్కి అట్లీస్ట్ 3 hours ఫిల్మ్ కాదురా ఇది అన్న దాంట్లో ఉంటుందని చెప్పి. లేకపోతే 3 hours 25 minutes ఉంది సార్. అంటే నేను ఏది సిరీస్ సీన్స్ ఇవేం తీయకుండా 3 hours 25 minutes ఉంది. అండ్ ఇంకోటి ఫస్ట్ హాఫ్ ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది అంటున్నా అట్లా ఆ సీన్స్ అన్నీ ఉంటాయి. బట్ అది మనం తెలుగు ఫార్మేట్కి సపోర్ట్ చేయదు కాబట్టి. అంటే నాకు నచ్చిన యాంగిల్ అది నిజంగానే. నువ్వు నీ స్క్రిప్ట్ నేను చదివా అంటే అలా ఎలా చదువుతారంటే మొక్కలే 20 pages కంటే ఎక్కువ చదవలేకపోయాను. కానీ చాలా బాగా చెప్తాను తను. 4 కథలు కలిపేస్తే ఒక సినిమా అయిపోదు, నువ్వు నీ పేరు లాగానే నువ్వు కనపడట్లేదు దాంట్లో అనేది. అది ఐ లైక్ ఇట్ వెన్ ఇట్లా క్యారెక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఈచ్ అదర్ అనేది, క్యారెక్టర్స్ హెల్పింగ్ ఈచ్ అదర్ అనేది ఐ లైక్ ఇట్. ఒక పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది. తను వెంటనే మనోడు వెళ్ళి ఆ బీచ్ లో ఆ అబ్బాయిని చూసి ఒక కథ ఇన్స్పైర్ చేయడం, యాంగిల్ చాలా బాగుంది సార్. ఎక్కడో నేను అదే చెప్తున్నా. అంటే నేను సెకండ్ హాఫ్లో ఆబ్వియస్లీ ఆ ఎపిసోడ్ సెకండ్ హాఫ్ 10 minutes తర్వాత వచ్చే ఎపిసోడ్ ఏదైతే ఉందో అది కూడా ఒక రియలైజేషన్ కదా. అంతే మనోడికి ఎప్పుడైతే తను ఎందుకు వాళ్ళ నాన్నతో మాట్లాడట్లేదు అడుగు అనేది, అది ప్రీ క్లైమాక్స్ లో. అంటే ప్రీ క్లైమాక్స్ లో వస్తుంది. ప్రీ క్లైమాక్స్ లో అక్కడి నుంచే కదా అడిగి స్టార్ట్ అవుద్ది. ఓహో ఇదన్నమాట. దాని తర్వాత కొంచెం తొందరగా వచ్చిందేమో అనిపిస్తుండే. ఓకే నేను యాక్చువల్లీ అంటే నేను ఏమంటానంటే నేను ఇప్పుడు ఎవరైతే సెకండ్ హాఫ్లో జానర్ షిఫ్ట్ అనేది జర్క్ అని అంటున్నారో చాలా మంది నాతో అన్నారు. సో నేను ఎక్కడో ఫోర్ షాడోయింగ్ ఇచ్చా వాడు రాసే కథలో, క్లియర్ ఫోర్ షాడోయింగ్. అది మరి అంటే అది సరిపోదా అంటే మరి దానికి సటిల్ గా కూడా ఏం లేదు. క్లియర్ ఫోర్ షాడోయింగ్ ఇంత ఇంపార్టెంట్ గా ఒకటి చేశారంటే అది ఖచ్చితంగా ఎక్కడో చోట వాడతారనేది. సో అలానే వాడు ఫ్రెండ్షిప్ లో కూడా చాలా జెల్సీగా ఉంటాడు. ఇంక దీనికి వస్తే ఏంటన్నది ఎక్కడో ఒక దగ్గర ఇచ్చా, అది సరిపోలేదు. ఫ్రెండ్షిప్ ఫోర్ షాడోయింగ్ సరిపోలేదు. బట్ ఆ పిల్లోడితో ఆ ఫోర్ షాడోయింగ్ అది సరిపోయింది. అదే సార్. అంటే యాక్చువల్లీ వదలనే సాంగ్లో ఇంటర్వెల్కి ముందే ప్రపోజల్ వస్తుంది. మీరు చూస్తే అది స్పాయిలర్ ఏం కాదు కాబట్టి చెప్పచ్చు. ఇంటర్వెల్కి ముందే ప్రపోజల్ వస్తుంది. ప్రపోజల్ తర్వాత వాళ్ళిద్దరి మధ్యన మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో వదలనే సాంగ్లో క్యాప్చర్ చేస్తాం. తర్వాత ఇంటర్వెల్కి వెళ్ళిపోతాం మనం. వదలనే సాంగ్లో ఇంతకుముందు మధ్యలో బ్రేక్ చేసి ఒక సీన్ ఉండేది. అంటే ఏంటంటే మీరు సెకండ్ హాఫ్లో చూస్తే అజయ్ నాకు ఫోన్ చేశాడు ఇదంతా ఉంది చూసారా. ఇది అజయ్ సిరికి ఫోన్ చేసి మాట్లాడతాడు. సిరి ఏమో అది ఇప్పుడు హ్యాపీగా ఉంది, నువ్వు ఇప్పుడు ఎలాంటి పిచ్చి అసలు ఏమి వేయద్దని చెప్పుద్ది. సో ఆ డిస్కషన్ స్టీవెన్ శంకర్ ముందే వస్తుంది అనమాట. సిరి వచ్చి చెప్పుద్ది, అజయ్ ఫోన్ చేశాడు నీకు నెంబర్ బ్లాక్లో పెట్టావంట,
తను ట్రై చేస్తున్నాడు నీతో మాట్లాడడానికి అంటే అక్కడే వాడు చాలా జెలస్ ఫీల్ అవుతాడు, ఎందుకు ఆడెందుకు వస్తున్నాడు అని. బట్ నాకేమనిపించిందంటే అంటే ఇప్పుడు సెకండ్ హాఫ్లో ఇది చేస్తే ఇప్పుడు ఈ వచ్చిన ఇవన్నీ చూసి చేసేస్తే బెటర్. బట్ చాలామందికి కథ చెప్తున్నప్పుడు వాళ్ళిద్దరూ హ్యాపీగా లైఫ్లో లీడ్ అవుతున్నప్పుడు అజయ్ కూడా ఆ టైంకి వదిలేసిన క్యారెక్టర్, ఆడియన్స్ కూడా వదిలేసిన క్యారెక్టర్, మళ్ళీ ఆయన తీసుకొచ్చి నువ్వు ఓన్లీ సెకండ్ హాఫ్ జర్కుల కోసం ఆలోచించి ఇది పెట్టడం అనేది కరెక్ట్ కాదన్నారని నేను తీసేసాను పూర్తిగా. అక్కడ తప్పితే నాకు ఇంకెక్కడ స్పేస్ లేదు పెట్టడానికి, ఎందుకంటే అక్కడే ప్రపోజల్ అయింది, దాని తర్వాత ఇంటర్వెల్ అవుతుంది కాబట్టి. యా సో కొన్ని ఉన్నాయిలేండి సార్ లెర్నింగ్స్. నెక్స్ట్ టైం నుంచి నెక్స్ట్ టైంకి అంతే, అది నెక్స్ట్ టైంకి. ఫిలిం లెంత్ అనేది ఖచ్చితంగా ఫిల్మ్ మేకర్ చాయిస్ అని నేను నమ్ముతా. ఇప్పుడు నేను ఇంకో సినిమా 2 గంటల్లోనే చెప్పాల్సి రావచ్చు, బట్ చెన్నై లవ్ స్టోరీ అనే సినిమా ఖచ్చితంగా 3.5 గంటలు ఉండాలని నేను ఫీల్ అవుతాను. బట్ ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు కాబట్టి ఇప్పుడు నేను దానికి ఏం చేయలేను. కానీ మీరు అంటే నేను ఎలా అంటున్నాను అంటే, ఓకే ఇప్పుడు ఒక లవ్ స్టోరీ 3.5 hours ఉంది అంటే అది మనం ఆబ్వియస్లీ అది అనిపిస్తుంది మనకి. బట్ మీరు అనుకున్నట్టు కానీ మీరు ఏవైతే నాకు మూమెంట్స్ చెప్పారో అవి ఉంటే అసలు లెంత్ ఇష్యూ వచ్చి ఉండేది కాదు అని నేను అనుకుంటా. అదే సార్, కరెక్ట్గా ల్యాండ్ అయి ఉండేది. సేమ్ అదే సార్. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు నా దగ్గర 3 ప్రొడ్యూసర్లు ఉన్నారు సార్. ఇప్పుడు ఎస్కేఎన్ అన్న ఎలా సింగిల్ స్క్రీన్ ఆడియన్, ఎస్కేఎన్ అన్న ఫుల్, రాజేష్ గారు కొంచెం అటు ఇటు ఉంటారు, నేను కూడా అటు ఇటు ఉంటా. సో ఎస్కేఎన్ అన్నకి ఏంటంటే లెంత్ విషయంలో ముందు నుంచి, ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్లతో పడాల్సింది ఎస్కేఎన్ అన్న కదా, నేను రాజేష్ గారిది ఏముంది. సో కొన్ని అలాంటి ఇష్యూస్ వల్ల ఏమో కానీ నాకైతే నేను ఒకటే నమ్ముతాను. చాలామంది నాతో అదే యానిమల్ 3.5 hours అంటే చాలామంది అది యాక్షన్ ఫిల్మ్ అంటే, నేను ఏమంటానంటే కంటెంట్ మనం చెప్పగలిగితే, మనం చేయగలిగితే ఏం అదొక్కటే ఉండిపోయింది. అంటే నిజంగానే మధ్యలో నేను కూడా భయపడిపోయాను, కానీ 3 hours 20 minutes ఉండుంటే ఈ డౌట్స్ అన్ని రాకుండా ఉండేవేమో. అండ్ అట్ ది సేమ్ టైం మీకు చూస్తే మీకు సెకండ్ హాఫ్ నచ్చకపోవచ్చు, కానీ మీరు ఇక్కడ ఎలా ఎందుకు అయిందని అనుకోవచ్చు, కానీ ఖచ్చితంగా బోర్ ఫీల్ అయ్యే సీన్స్, లెంత్ని మైండ్లో వచ్చే, అంటే 2 hours 15 minutes ఆల్సో చిన్న ఫిల్మ్ ఏం కాదు సార్. ఫస్ట్ హాఫ్లో మీకు 1 hour 25 minutes ఫిల్మ్, బేర్లీ కథ ఎంత ఉంటుంది సార్, 1 lineలో చెప్పాలంటే చాలా తక్కువ ఉంటుంది. మీకు ఎక్కడ ఒక్క డల్ మూమెంట్ కూడా ఉండదు ఫస్ట్ హాఫ్లో. ఎందుకంటే నేను అది నమ్ముతా, డల్ మూమెంట్స్ లేకుండా నువ్వు ఆడియన్స్ని అరెస్ట్ చేయగలిగితే 3 hours 15-20 minutes అయినా సరే అసలు మీరు ఎవరు చేయాల్సిన అవసరం. అంటే ఖచ్చితంగా ప్రతి కథ ఇంత లెంత్లు చెప్పాలని నేను చెప్పను, కానీ కొన్ని సార్లు చెప్పాల్సి వస్తుంది అంటున్నా. అదే ఆ కథకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ ఉండి తీరాలి. అదే మనం తిరిగి మాట్లాడుకుంటున్నది ఆ స్టీవెన్ సెగల్ క్యారెక్టర్ సెకండ్ హాఫ్ లో ఎందుకు ఇలా అనిపిస్తుంది అని మీరు అన్నట్టు ఫస్ట్ హాఫ్ లోనే అక్కడ లెంత్ ఒక 5-6 minutes ఎక్స్ట్రా యాడ్ అయినా నాకు సెకండ్ హాఫ్ లో ఈ ఫీలింగ్ కలుగుండేది కాదు కదా. సో అప్పుడు అది ఆ ఫీలింగ్ కలగకపోతే అది హెల్ప్ గా చేస్తుంది ఖచ్చితంగా. సార్ బట్ నాకు సెకండ్ హాఫ్ లో నచ్చిన ఒక 2 మూమెంట్స్ మంచిగా నచ్చినవి ఏంటంటే, ఆబ్వియస్లీ దేవుడు ఆ సీన్ బ్యూటిఫుల్ అనిపి, అక్కడ స్కోర్ కూడా చాలా బాగుండింది. అండ్ స్క్రీన్ పైన పేరు చూసుకునే మూమెంట్ అందరు, అండ్ అక్కడ నవీన్ వెళ్ళి నేను వాడి ఫ్రెండ్ సార్ అని షేక్ హ్యాండ్ ఇస్తాడు కదా, ఆ ముందు సీన్ లోనే కదా, లైక్ వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయినట్టు ఉంటారు, వాళ్ళు పట్టించుకోకుండా అంతేలేరా మనకంటే డైలాగ్ కూడా ఉంటుంది, అజయ్ అంటే 5 ఏళ్ళు ఇది ఇప్పుడంటే ఇదంతా జస్ట్ ఫ్యూ డేసే కదా అనేది. బట్ వాడు కూడా వెళ్ళి 10 ఏళ్ళు పరిచయం ఉంటే ఎందుకు ఊరికే వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయి ఏంట్రా మీరు మూవ్ ఆన్ అయిపోయారు అన్నట్టు అనిపించినప్పటికీ ఆ పాయింట్ లో వాడు నేను వాడి ఫ్రెండ్ని చాలా మంది ఉంటారు సార్ అలా. ఇప్పుడు సినిమా తీసిన తర్వాత ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నారా మీరు ఉంటారు సార్, బట్ నేను అది చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. వాళ్ళ గురించి తిట్టుకోవడం ఇవన్నీ వదిలేస్తే వాళ్ళు ఫోన్లో ఇప్పటికన్నా సరే గుర్తించారా అన్న పాజిటివ్గా తీసుకుంటా. నేను భయపడ్డాను సార్, చాలా మందికి మిక్సింగ్ లో వినబడలేదు, మీకు వినిపించింది స్టీవెన్ ఫ్రెండ్స్ మంచిగా అనిపించింది. అవును మంచి మూమెంట్ అది. అండ్ అదే సార్ నాకు ఆ ఫోర్ షాడోయింగ్ అంటే ఆ బీచ్ దాంట్లో ఆ పిల్లోడు వాళ్ళ నాన్న ఫోర్ షాడో, దానికి ఏందో ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా దానికి, లేకపోతే జస్ట్ ప్యూర్లీ దీనికోసం క్రియేట్ చేసిన సెకండ్ హాఫ్ ఏం జరుగుతుందో నాకు తెలియదు, దానికోసమే ప్యూర్ గా పెట్టింది. ఓకే తర్వాత నాకు తెలిసింది సార్, ఎవరో ఒక ఓటీటీ ఛానల్కి మేము వెళ్తే, పేరు వద్దులండి, ఓటీటీ ఛానల్కి వెళ్తే వాళ్ళు ఒక బెంగాలీ సినిమా ఇచ్చి ఇందులో ఈ ఫోర్ షాడోయింగ్ ఏదైతే ఉందో అది ఉందంట. నాకు తెలుసు సార్ ఎంత సిమిలర్ థాట్ అంటే,
నేను బెంగాలీ సినిమా నిజంగా చూడలేదు, నేను చూస్తే ఒప్పుకోవడానికి ఏముంది, అది మాకు తెలియని కూడా తెలియదు. ఇంకొకటి రాజేష్ గారు వద్దన్నారు ఫస్ట్, అసలు అది ఫోర్ షాడోయింగ్ వద్దన్నారు ఆయన. లేదు నాకు అది ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది సార్ అని పెట్టారు. 3-4 ఎపిసోడ్స్ రాసుకున్నాం ఫోర్ షాడోయింగ్ కూడా, లాస్ట్కి ఇది బాగుంటుంది అనిపించి. అంటే ఈ పిల్లోడితో అంటే నేను ఏంటంటే అది రాజేష్ గారు ఏమన్నారంటే అది వీడి కథకి లింక్ చేసి పెట్టడం, అంటే వీడు రాసుకునే కథకి లింక్ చేసి పెట్టడం నాకు నచ్చలేదు, వేరేలాగా ఎలాగైనా చేయన్నారు. బట్ నాకు అక్కడే బాగుంటుంది అనిపించింది, ఎక్కడ స్పేస్ లేదు. అదే కదా, అక్కడే కదా సబ్వర్ట్ చేయడం. తర్వాత ఆయనకు అర్థమయ్యి బ్యూటిఫుల్ ఉందని, ఇప్పుడు ఆయనకు చాలా ఇష్టమైన సీన్ అది. ఏది వాడు ఫస్ట్ హాఫ్లో వాడు వెళ్ళి చెప్పేసింది, కానీ సెకండ్ హాఫ్లో వాడికి రియలైజేషన్ పాయింట్ చాలా ఇష్టమైన సీన్. అది డౌట్ కూడా రాదు ఇది ఎందుకు చూపిస్తున్నారు, దానికోసం చూపిస్తున్నారా అనే ఆ డౌట్ రాదు, సినిమా కోసం అన్నట్టు. బెంగాలీ సినిమాలో ఏదో ఆ సినిమా పేరు కూడా నాకు గుర్తులేదు, అందులో ఆల్మోస్ట్ ఇలానే ఉంది. సో అంటే వెరీ ప్యారలల్ థాట్ అంటున్నా, దానికి దీనికి మన దానికి సంబంధం లేదు. 3-4 వేరే యాంగిల్స్ అన్నారు కదా, ఏం ఆలోచించారు? అదే ప్లేస్మెంట్ సార్, అంటే ప్లేస్మెంట్ గురించి ఎక్కడ అంటే ఈడి కథకంటూ పెట్టాలా, లేకపోతే వీళ్ళు ర్యాండమ్గా వెళ్తున్నప్పుడు పెట్టాలా, ర్యాండమ్గా వీడికి ఏదో ఒకటి తగిలినట్టు పెట్టాలా. నాకు అది పర్ఫెక్ట్ ప్లేస్మెంట్ అనిపించింది. నీ కథ నువ్వు రాసుకో, ఒక మంచి కథ ఏదో ఎత్తుకో అన్నప్పుడు వీడికి దొరికితే ఆడియన్కి ఆ టైంలో ఏదో మామూలు కథ ర్యాండమ్ కథ ఏమో దొరికింది అనుకుంటే, బట్ సెకండ్ హాఫ్లో అది పే ఆఫ్ అవుతుంది కదా. సెటప్ పే ఆఫ్స్ ఇలాంటివి చాలా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చాలా చేసాం సార్ ఇలాంటివి. అది సార్ పేరు స్టీవెన్ శంకర్ ఒరిజినల్ నేమ్ ఏదైతే ఉందో అది అది వాడిని అదే అర్థమైంది. అది ఇంకోటి వాడి సెకండ్ హాఫ్ 10 minutes తర్వాత వచ్చే ఎపిసోడ్లో ఏదైతే ఉందో, వీ వాంటెడ్ టు షో హిమ్ లైక్ దట్ నేమ్. ఇంకోటి క్లైమాక్స్లో మీరు చూస్తే, క్లైమాక్స్ లేక్ దగ్గర పెట్టడానికి రీజన్ ఏంటంటే, లేక్ ఆర్ సీ దగ్గర పెడదాం అనుకున్నాను. ఎందుకంటే మనం వినాయకుడిని నిమజ్జనం చేసేది ఏదైతే ఉంటుందో సో ఆ ప్లేస్ కదా. అండ్ ఇంకోటి లాస్ట్లో షాట్ కూడా మీకు ఒక వినాయకుడు నిమజ్జనం అయిపోయి ఒక బొమ్మ ఇరిగిపోయి అక్కడికి వస్తే దాని నుంచి పక్కకి వెళ్తే కడియం వస్తుంది. సో కొంతమందికి అర్థమయ్యాయి, కొంతమందికి అర్థం అవ్వలేదు. బ్రేక్ అయ్యేది అదంతా ఎందుకు లేదు సార్, అంటే అది చిన్న ఫ్యాంటసీ ఎలిమెంట్ సార్. అంతే. అంటే ఇప్పుడు స్టీవెన్ శంకర్ అనేవాడు రూపం ఎక్కడో దగ్గర ఉంటే ఆడు చెప్తాడు, అది ఆడి లైఫ్లో చాలా ఇంపార్టెంట్ థింగ్ అనేది, అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అదే. సో ఇది మీకు ఇస్తానంటే ఆలోచించండి, మీరు నాకు ఎంత ఇంపార్టెంట్ అంటాడు. అంటే దాని నుంచి వచ్చినట్టు అంతే. సో ఏదో ఒక రిలేటబుల్ ఫ్యాక్టర్ ఉండాలి కదా. సో జస్ట్ లైక్ దట్ అలా ఫామ్ అయినట్టు ఉండకూడదు కదా. అవుట్ ఆఫ్ ద బ్లూ అంతే. ఇప్పుడు లాస్ట్లో చూస్తే అమ్మాయి మళ్ళీ అది వేసుకుని ఉంటుంది, మీరు చూసి. బట్ నాకు ఒక విషయం చెప్పండి సార్ ఇక్కడ. ఇప్పుడు ఆబ్వియస్లీ సాయి రాజేష్ అవ్వనివ్వండి, ఎస్కేఎన్ అవ్వనివ్వండి, వాళ్ళు మీకు మెంటార్స్గా ఉన్నారు, ఒక లాంగ్ ట్రావెల్ ఉంది. మనం ఇది ఇంటర్వ్యూ ముందు కూడా అనుకున్నాము, ఎంత మెంటర్షిప్ అదంతా ఉన్నప్పటికీ ప్రొడ్యూసర్ డైరెక్టర్ అనే వచ్చినప్పుడు ఈక్వేషన్స్ మారుతాయా. అండ్ ఆబ్వియస్లీ ఈ సినిమా ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఓకే దీనికి ఇన్ని డిస్కషన్స్ జరుగుంటాయి, అలా వెళ్ళుండొచ్చు కదా, ఇలా వెళ్ళుండొచ్చు కదా అని టాపిక్లు ఇవన్నీ వచ్చి ఎడిటింగ్ టేబుల్ మీద కూడా డిస్కషన్ జరుగుంటాయి కదా. ఫైనల్ డెసిషన్ మేకింగ్ మీకే వదిలేసే వాళ్ళ? చాలా చోట్ల నాకు వదిలేసారు సార్, కొన్ని చోట్ల వాళ్ళు తీసుకున్నారు, నేను తప్పు కూడా అన్నా. అంటే నేను ఏమంటానంటే సార్, బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఇందులో మన ఇంటర్వ్యూ అయిన తర్వాత కూడా ఐ హ్యాడ్ సో మెనీ డిసగ్రిమెంట్స్ విత్ రాజేష్ గారు అండ్ ఎస్కే అన్న. ఆ మూమెంట్కి నాకు ఏమనిపిస్తుంది అంటే, మీ అమ్మ ఇంకోసారి వెళ్తే సినిమా చేయకూడదు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. బట్ నేను ఏమన్నా అంటే వాళ్ళకి కూడా నా మీద ఈడితే ఇంకోసారి ఇంక సినిమా చేయకూడదు అన్న ఫీలింగ్ వచ్చింది అంటున్నా. బట్ ఎక్కడో చిన్న పర్సనల్ కనెక్ట్ అన్నది ఉంటుంది కదా సార్. అంటే ప్రొఫెషనల్గా రవి అనేవాడు బాగా చేస్తున్నాడు అనే ఫీలింగ్ వాళ్ళకి ఉంది, అండ్ నాకు కూడా వాళ్ళ తోపులు అనే ఫీలింగ్ ఉంది. వీటితో పాటు ఎక్కడో చిన్న పర్సనల్ కనెక్ట్ ఉంటుంది కదా. ఆఫ్ ద రికార్డ్ సినిమాలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఐ విల్ షేర్ మై వెరీ పర్సనల్ థింగ్స్ విత్ రాజేష్ గారు అండ్ ఎస్కే అన్న. అండ్ ఒకసారి నాకు యాక్చువల్లీ ఫస్ట్ చిన్న పాప పుట్టి చనిపోయింది. సో తర్వాత బాబు పుట్టాడు, మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ ఆడికి కూడా వచ్చింది అనమాట, సేమ్ సెకండ్ డేకి. ఆ టైంలో నేను పడ్డ టెన్షన్ చూసి రాజేష్ గారు ఎంత టెన్షన్ పడిపోయారంటే, ఆయనే హాస్పిటల్కి పంపించారు ఎవరిని, ఒక శర్ణ మేడం అని ఒక డాక్టర్ ఉంటారు అపోలోలో, ఆయనే పంపించారు. రోజు ఫోన్ చేసి మాట్లాడుతుండేవారు. ఎక్కడో నాకు ఇవన్నీ గుర్తొస్తాయి అన్న. వాళ్ళకి కూడా ఎక్కడో ఈ బేబీకి నిద్రలు పోకుండా ఏం చేయకుండా చేసాడు. సో ఆ ఒక్కటే ఆపేస్తుంటుంది ప్రతిసారి. సో దానికి ఏం చేయలేం. ధీరజ్ గారికి నాకు కూడా నిన్న అయింది. బట్ ఏంటంటే ఆ ఒక్క నిమిషం అలా ఉంటుంది. నిన్న ఇంటికి వెళ్ళి పడుకుని పోయి ఎవరికి ఫోన్లు ఏం చేయలే. మళ్ళీ ఈరోజు మార్నింగ్ వెళ్ళేసరికి మళ్ళీ నార్మలే అంటున్నాను. ఎందుకంటే
ఎవరు రవి ఫ్యూచర్ని పాడు చేసేద్దామని అక్కడ ఎవరికి లేదు. ఎందుకంటే వాళ్ళందరూ వీడు సూపర్ సక్సెస్ అవ్వాలన్న కోరుకుంటే సినిమాల్లో వాళ్ళకి డబ్బులు రావాలని ఎంత ఉందో దానికన్నా హయ్యర్ టోన్లో రవి సక్సెస్ అవ్వాలనే ఉండాలి. ఎందుకంటే లేకపోతే ఎంత డబ్బులు ఎవరు పెడతారు సార్ అసలు. అంటే ఇప్పుడు ఈరోజు బుకింగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇప్పుడు బుక్ మై షోలో అట్లా రేటింగ్స్ స్క్రీన్స్ యాడ్ అవుతున్నాయి అన్నీ ఓకే, కానీ ఇది ఏం జరగకపోతే ఏంటి పరిస్థితి అసలు? ఎంత లాస్ ఉంటుంది. వీళ్ళెవరు బిజినెస్ మ్యాన్స్ కాదు కదా సార్, అందరూ సినిమా పిచ్చి ఫైనాన్షియల్ తెచ్చుకొని చేసేవాళ్ళు. సో ఆ భయం నాకు, అంటే నాకు నిన్న నా కెరీర్ ఏమైపోద్ది ఇవన్నీ పక్కన పెడితే, అంటే ప్రీమియర్స్ కంటే ఆ టైంలో ఆ 1 అవర్లో వచ్చిన కొన్ని సెకండ్ హాఫ్లో ఇలా ఉంది. సో దీనివల్ల ఏమైపోద్ది ఇంకా షోస్ కూడా ఎవరు ఎక్కువ చూడలేదు, జనరల్ ఆడియన్స్ ఎవరు చూడలే. సో ఆ టైంలో నాకు మెయిన్ నా కెరీర్ ఇవన్నిటికంటే కూడా ప్రొడ్యూసర్లు ఇంత నమ్మి పెట్టారు నా మీద డబ్బులు. చాలాసార్లు నేను లైన్స్ క్రాస్ చేసేసా, అయినా సరే పాపం నన్ను నమ్మి పెట్టారు డబ్బులు. వీళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? మన దగ్గర ఉన్న శక్తికి మించింది కదా అది. సో మనకి ఏం సమాధానం? ఇంకోటి, కిరణ్ అన్న అండ్ గౌరీ ఇంత నమ్మి చేస్తారు. సో మీరు నమ్మరు సార్ అసలు. అంటే ఒక్కరోజు కూడా నన్ను కిరణ్ అన్న కానీ గౌరీ కానీ క్వశ్చన్ చేయలేదు. ఎన్ని సీన్స్ అన్న ఇది వద్దు మళ్ళీ చేద్దామన్నా కూడా ఏ రోజు క్వశ్చన్ చేయలేదన్న. దే హ్యావ్ నెవర్ డౌటెడ్ మీ. అంటే సీన్ డెవలప్మెంట్ వాటి గురించి కూర్చొని మాట్లాడుకుని, ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్స్ బాగా అర్థమైపోయాయి కాబట్టి మాట్లాడుకునే వాళ్ళని చెప్తే, గౌరీని అయితే అసలు నేను ఎన్నిసార్లు రోడ్డు మీద పడేసాను. అమ్మాయికి బైక్ రాదు సార్, మీరు సినిమా చూస్తే. ఓ అవునా? బైక్ రాదు పూర్తిగా. నేను అమ్మాయికి బైక్ ఇచ్చి అట్నుంచి రౌడీలు వస్తూ ఉంటారు. అంటే రౌడీలు అంటే బైకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సూపర్ స్పీడ్లో వస్తుంటారు, ఫైట్ మాస్టర్ పెట్టిన వాళ్ళు కదా వాళ్ళందరూ. ఇచ్చి జలకిస్తూ ఉంటారు. అమ్మాయి ఎలా తీసుకుంటుంది అంటే నా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. ఒక షాట్ అయిపోయింది, లైట్ రాలేదంటాడు మా డిఓపి. అంటే ఎన్ని రిస్కులు చేశారో అసలు. రోడ్డు మీద పడేసేవాడిని అసలు. పాపం చాలా హారబుల్. అంటే నాకు అవన్నీ గుర్తొచ్చినాయి అంటున్నా. అంటే లైఫ్ ఇంత పెట్టేశారు కదా, అట్లీస్ట్ ఓ 2-3 నెలలు టైం పడద్దు వీళ్ళకి. 2-3 నెలలు నా ఫేస్ వీళ్ళకి ఎలా చూపించాలి, అట్లీస్ట్ ఫోన్ కాల్ ఎలా ఆన్సర్ చేయాలి అనే భయం. నేను అసలు ఫోన్ కిరణ్ దగ్గర నుంచి కానీ, మా ప్రొడ్యూసర్ దగ్గర నుంచి కానీ, గౌరీ దగ్గర నుంచి కానీ ఫోన్ వస్తుందేమో అని భయంతో ఉన్నా. ఆఫ్ చేయలేను, ఎందుకంటే చాలా ఫోన్లు వస్తుంటాయి దేని గురించి. బట్ అదే ఆ ఒక్క భయమే ఉండింది ఫస్ట్. నా కెరీర్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే. బట్ ఇప్పుడు వెరీ హ్యాపీ అండి. అందరికీ సినిమా నచ్చుతుంది, కలెక్షన్స్ కూడా బాగున్నాయి కాబట్టి. ధీరజ్ గారు అన్నాను కదా ఈరోజు ప్రెస్ మీట్లో, డైరెక్టర్ ఫోన్ పగలు కొట్టేశాడు ఒక పాయింట్లో. ఏ పాయింట్ సార్ అది? ఎంత చెప్పగలుగుతారు దాని గురించి? చెప్పచ్చు సార్, మొత్తం చెప్పచ్చు సార్. ఎందుకంటే నాకు ఇప్పుడు నిజంగా ధీరజ్ గారికి నాకు తగువైపోయి మీ ఇద్దరం విడిపోతే ఏంటో కానీ, సెన్సార్లు ఎంత లాక్ చేయాలి సార్? ఈ కొత్త ఫోన్ ఇది కాదు, అదే ఫోన్ బాగా ధీరజే బాగా చేయించలేదు. సెన్సార్లు ఎంత లాక్ చేయాలి సార్? అంటే ఇంతకుముందు ధీరజ్ సిచ్యువేషన్లో నేను ఉండేవాడిని. అంటే వేరే సినిమాలకి పోస్ట్ ప్రొడక్షన్స్లో అట్లా హెల్ప్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ ప్రెషర్స్ ఏంటని నాకు తెలుసు. బట్ అదే అంటున్నా కదా, స్టీవెన్ శంకర్ అని కూడా సెకండ్ హాఫ్లో ఎందుకు అలా ఉన్నాడో నా పరిస్థితి అలా ఉందంట. వాళ్ళందరికీ ఫస్ట్ గ్రీన్ ఫ్లాగ్, ఇప్పుడు రెడ్ ఫ్లాగ్ అయ్యాలి. లెంత్ లాక్ చేయాలి, టైం లేదు. సంతు మా ఎడిటర్ ఏమో పక్క నుంచి, నేను వేరే పనిలో ఉన్న షూటింగ్లో అవన్నీ చేస్తున్నా, పక్క నుంచి నువ్వు వచ్చి చూడు లెంత్ లాక్ చేయాలంటున్నాడు. నేను వచ్చి చూడడానికి నాకు టైం లేదు, అంటే షూట్ చేస్తున్నా ఇంకా టైం. వీళ్ళు ఏంటంటే ఇంకా చూసేది ఏం లేదు, లెంత్ లాక్ చేసేయండి అని అన్నారంట ధీరజ్. నాకు సర్రలు వేసిపోయేది. ధీరజ్ ప్రాబ్లం ఏంటంటే ఇంక ఎన్ని రోజులు చేస్తారో నువ్వు షూటింగ్ అంటే. నాది కూడా తప్పు ఉంది, నాదే తప్పు ఉంది, నేను ఒప్పుకుంటా. బట్ ధీరజ్ ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్లో, ఎందుకంటే పాపం బిజినెస్లు ఇవన్నీ ప్రింట్లు డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడేది అంతా ధీరజ్ గారే. ఆయనకి మెంటల్ ఎక్కిపోతుంది. అరే అంటే వేరే కొత్త డైరెక్టర్ ఎవడో వచ్చి వాళ్ళు ఎప్పుడు నేను ఫస్ట్ టైం డైరెక్టర్లా చూడరు, ఎందుకంటే ముందు చాలా సినిమాలకు అన్నీ చేసి ఉంటాయి కాబట్టి. కొత్త డైరెక్టర్ ఎవడో వచ్చి మమ్మల్ని అర్థం చేసుకోకపోతే ఓకే, నువ్వు ఇన్ని సినిమాలకు చేసి ఉన్నావు, నువ్వు కూడా ఇదే చేస్తావంటే అని ధీరజ్ ఇది మాట్లాడుకున్నావు. ఇద్దరు మాట్లాడుకున్నారు రోడ్డు మీద. మణికొండలో రోడ్డు మీద సార్ ఇది. అంటే పైన షూట్ అవుతుంది, నేను కిందకి వచ్చున్నా. దేని గురించి కిరణ్ షూట్ కాదు, ఫోటో షూట్ అవుతుంది సార్. అప్పుడు ఫోటో షూట్ అవుతుంది, అది అయిపోయిన తర్వాత ఏదో నెక్స్ట్ నైట్ షూట్కి వెళ్ళాలి. రోడ్డు మీద ఉన్న, రోడ్డు మీద తగు అంటే బయట ఎవడన్నా చూస్తే ఏమనుకుంటాడంటే ఏదో పెద్ద తగు అవుతుంది అనుకుంటాడు. అసలు ఏం లేదు. మళ్ళీ నేను ఏంటంటే మా బ్యాచ్ అంటే వాళ్ళందరూ చాలా పెద్దోళ్ళు, నేను చిన్నపిల్లని. కానీ మన ధీరజ్ గారు కానీ, ఎస్కే రన్ కానీ, సాయిరాజేష్ గారు కానీ, నేను కానీ, నలుగురికి 1:1 ప్రతి ఒక్కరికి తగులైన సార్. నాకు రాజేష్ గారికి ఇష్యూస్ అయినాయి, నాకు ఎస్కే రన్కి, నాకు ధీరజ్కి ఎస్కే రన్కి, ఎవరు అన్ని కాంబినేషన్స్ అయిపోయినాయి.
బట్ ఎన్ని తగులైనా బూతులు తిట్టేసుకున్నా కొట్టుకోవడం ఒకటే చేయం కానీ ఏదన్నా ఏమైపోయినా సరే అట్లీస్ట్ ఒక 1 hour 2 hours అంతే. 2 hours తర్వాత మళ్ళీ ఎవడో ఒకడు ఫోన్ చేసి నార్మల్ నేను ఆ రోజు అయిపోయింది నేను ఎడిట్కి వెళ్తున్నా ఎవడో ఆపుతాడు ఆపండి నన్ను అనేసి నేను కారుకి ఎడిట్కి వెళ్ళిపోయారా? ఇప్పుడు టైం లేదు ఇంక నువ్వు చూడొద్దంటారు వాళ్ళు. అరే నేను చూడకుండా ఎంత ఎలా లాక్ చేస్తారో నేనంట. అండ్ పాప నిజంగా నాకు టైం లేదు, సెన్సార్ అప్లై చేయాలి ఆ టైంకి. నేను ఇప్పుడు వెళ్ళి జస్ట్ ఒక 10 minutes టైం పడుద్ది అంటే లేదు అప్లై చేయాలని నేను ఎడిట్కి వెళ్తున్నా ఎవరు ఆపుతారు ఆపండి అని చెప్పి ఫోన్ నేలకేసి కొట్టేసి కాదు నేను కూడా కొట్టగలను ఫోన్ అంటున్నాడు ధీరజ్ చక్రవర్తి. తర్వాత మళ్ళీ నేను వేరే మా అసోసియేట్ డైరెక్టర్ దాని నుంచి ట్రావెలింగ్లోనే ఇక్కడి నుంచి ఎడిట్ రూమ్ 10 నిమిషాలు. లక్కీ ఒకసారి ధీరజ్ గారికి ఫోన్ చేసి భయ్య ఒకసారి ఎడిట్ రూమ్కి రండి అంటే అక్కడికి వచ్చి మళ్ళీ ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్నాం. సరే నా ఫ్రస్ట్రేషన్ ఇది నీ ఫ్రస్ట్రేషన్ అంత గురించి ఏమి ఉండదు. సో ఆయనే ఫోన్ మళ్ళీ రిపేర్ చేయించారు. చూపించాడు ఒకసారి కొత్త ఫోన్ కొనుక్కుంటారు. కాదు సార్ ఇప్పటికీ ఉంది మళ్ళీ కొత్త ఫోన్ కొనాలి. ఫోన్ పగిలినా కూడా బ్యాక్ కవర్ వాడకుండా బ్యాక్ కవర్ లేకుండా వాడుతున్నారంటే సార్ అసలు అది కవర్ వేయించడానికి టైం లేదు వేయించాలి. నో బట్ మీకు చాలా మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన మూమెంట్స్ ఏంటి ఈ జర్నీలో? కిరణ్ కథ చెప్పినప్పుడు నేను బొక్కనే ఒప్పుకోవడం అనుకుని వెళ్ళాను సార్. ఎందుకంటే కార్ రిలీజ్ అయిన 1 week 5 daysకి వెళ్ళాం అనమాట. ఎందుకంటే ఈ కథను ఒప్పుకోవాలంటే ఫిల్మ్ మేకింగ్ గురించి అండ్ ఫిల్మ్ రిజల్ట్ తర్వాత తన క్యారెక్టర్ ఎలా ఎక్కుద్ది అని ముందే జడ్జ్ చేసేవాడు ఉండాలి. ఎందుకంటే చూడడానికి అమ్మాయి కథలో ఉంటుంది కానీ దెర్ ఈజ్ ఈక్వల్ స్కోప్ ఫర్ హీరో. స్టీవెన్ శంకర్ అనేవాడు హీరో సరే సినిమాకి. స్టీవెన్ శంకర్ అనేవాడు వచ్చిన తర్వాత లైఫ్ మొదలవుద్ది. అమ్మాయి కథలో కానీ ఆడియన్స్కి కానీ లేకపోతే అంతవరకు డల్ ప్యాచ్ నడుస్తూ ఉన్నప్పుడు అందుకే నేను తీసుకొచ్చిన ఒక ఫ్రెష్ ఫిష్ బౌల్లో ఒక ఫిష్తో చూపించింది కూడా రీజన్ అదే. మరి అక్కడి నుంచే తినకి స్టార్ట్ అవుతుంది లైఫ్ అని. సో కిరణ్ ఒప్పుకోరు అనుకున్నా. బట్ అతనికి అర్థమైంది స్టీవెన్ శంకర్ అనే క్యారెక్టర్లో ఎంత పొటెన్షియల్ ఉంది అనేది అర్థం. నేను అదే సార్ షాక్. చాలామంది హీరోయిన్లకు కథ చెప్పడానికి వెళ్ళాను నేను. షోర్ షాట్ ఏ హీరోయిన్ ఒప్పుకోదు కదా అని వెళ్ళేవాడిని. హీరోయిన్లు ఎవరు ఒప్పుకోలే. అవునా అదేంటో అంటే కొంచెం పెద్ద హీరోయిన్లకు వెళ్ళా వాళ్ళు ఎవరు ఒప్పుకోలే. హీరో అసలు ఒప్పుకోలే అనుకున్నా. చూడగానే ఫస్ట్ సిట్టింగ్లోనే నాకు సెన్సిబిలిటీస్ నచ్చినాయి అండ్ కథ నచ్చింది. రాజేష్ గారితో ఎస్కేతో కొలాబరేషన్ చేయాలన్నా వెంటనే ఓకే. ఈవెన్ గౌరీ కూడా అంతే సింగిల్ సిట్టింగ్. ఆ రోజు ఏదో కథ వినడానికి వచ్చింది, ఇంటర్వెల్ చెప్పేసి నేను బయటకు వెళ్ళిపోయా. ఏదో బయటకు వెళ్ళిపోయా. 1.5 అయింది 2 నిమిషాలు అయితే నాకు కొంచెం టైం కావాలి. ఎందుకంటే నేను కథ చాలా ఎలాబరేట్గా చెప్తా ఎవరికైనా సరే. 3.5 hours 4 hours చెప్తా కథ. అది వచ్చిన తర్వాత ఏంటి సార్ మీరు ఏం చెప్పకుండా అప్పుడు సార్ అనేది ఇప్పుడు తిడుతుంది కానీ అప్పుడు సార్ ఏంటి సార్ మీరు చెప్పకుండా సగంలో వెళ్ళిపోయారు మీరు అంటే సెకండ్ హాఫ్ చెప్పడం మొదలు పెడితే తనకు అర్థం కాలేదు. ఏంటి నిజంగానైనా ఇది జరుగుతుంది ఏం చెప్తున్నాడు తను సింగిల్ సిట్టింగ్లో ఓకే. ఎందుకంటే తనకు అర్థమైంది ఈ క్యారెక్టర్లో ఎంత పొటెన్షియల్ ఉందని. ఆ రోజు చాలా హ్యాపీ ఫీల్ అయ్యేది. తర్వాత రాజేష్ గారు ఫస్ట్ హాఫ్ ఎడిట్ కంప్లీట్ అండ్ పాపం ఏ రోజు షూటింగ్ వచ్చింది లేదు. అప్పుడప్పుడు షూటింగ్ వచ్చేవారు ఏం చేస్తున్నాం ఏం తెలియదు. ఫస్ట్ హాఫ్ ఎడిట్ అంతా అయిన తర్వాత 1 hour 45 minutes ఫస్ట్ హాఫ్ ఇంకా 3 సీన్లు ఉన్నాయి తీయాల్సి. ఇంకా తీయాలి అని చిన్న మాంటేజ్లు అంటే టీ కప్ మాంటేజ్లు అలాంటివి ఏమి ఉన్నాయి. 1 hour 45 minutes చూసారు ఆయన. చూసి అసలు మామూలు ఎగ్జైట్ అవ్వాలి. క్లాసిక్ తీసేవారు. అంటే ఇంటర్వెల్ సీన్ అయిన తర్వాత లైట్స్ ఆన్ చేస్తే ఆయన కళ్ళ నీళ్ళు ఉన్నాయి ఫుల్. క్లాసిక్ తీసేవారు. అప్పుడే నేనన్నా సరే ఇంత బాగా తీయలేను సినిమాని, ఇది ఫస్ట్ హాఫ్ నేనన్నా ఇంత బాగా తీయలేను. ఫుల్ హైలో వెళ్ళిపోయి అప్పటి వరకు ఏంటంటే ఎస్కే అన్నకి వీళ్ళకి వీడు బాగానే తీస్తాడని తెలుసు కానీ వీడు ఏం చేస్తున్నాడో తెలియదు. వాళ్ళందరికీ హ్యాపీ. ఆ రోజు ఫుల్ పిచ్చ హై ఇచ్చింది. అండ్ మొన్న చిరంజీవి గారి దగ్గర ఉన్నప్పుడు అది పిచ్చ హై. అంటే చిరంజీవి గారిని చూడడం అండ్ మా మదర్ వాళ్ళందరితో స్టేజ్ మీద నుంచి మాట్లాడడం చాలా బాగా అనిపించింది. వాళ్ళు అడ్రస్ చేయడం చాలా బాగా అనిపించింది. ప్రస్తుతానికి అయితే ఇవే హై ఇస్తారు. ఇంకా చూడాలి 2 daysలో ఏం జరుగుతాయి కలెక్షన్స్ ఇట్లా. మీకేంటి సార్ ఈ ఎక్స్పీరియన్స్ నుంచి లర్నింగ్స్? ఇప్పుడు ఆడియన్స్ ఫీడ్బ్యాక్ అన్నీ తీసుకున్నారు కదా, ఇప్పుడు కూర్చొని ఆలోచిస్తుంటే ఏంటి ఈ రోజుకి ఇది మీకు మళ్ళీ ఒక 1 month తర్వాత 2 months తర్వాత ఇంకా ఎక్కువ అవుద్ది. ఈ రోజుకి ఏంటి? బట్ కొన్ని సీన్స్ ఏవైతే ఉన్నాయి సార్ నేను ఎగ్జాక్ట్లీ ఆన్ పేపర్ రాసుకున్నప్పుడు కానీ అండ్ నేను ఫస్ట్ ఎవరికైనా ఒకరు చెప్పినప్పుడు కానీ ఏదైతే నేను చెప్పానో అదే రిఫ్లెక్ట్ అయింది స్క్రీన్ మీద. కొన్ని అయితే అసలు వెరీ డైవర్స్ ఉన్నాయి సార్. అంటే అది నేను తీసుకోలే. అంటే నాకు 1 month తర్వాత కూడా అర్థం అవుద్దో తెలియదు. అంటే
ఇందాక మనం ఆఫ్ ద రికార్డ్ మాడుకున్న కొన్ని సీన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అంతెందుకు మనోడు మీకు నచ్చింది మనోడు నచ్చట్లే, మనోడు నచ్చింది మీకు నచ్చట్లే. అది మీరు యునానిమస్ గా అందరికి నచ్చుతుంది అనుకున్నారా? కాదు నేను నేను ఒకటి ఫిక్స్ సెకండ్ హాఫ్ సింగిల్ స్క్రీన్స్కి పక్కగా నచ్చుద్దని అనుకున్నాను సార్. ఫస్ట్ హాఫ్ అందరికీ నచ్చుద్ది, సెకండ్ హాఫ్ సింగిల్ స్క్రీన్కి నచ్చుద్ది. ఫస్ట్ అంటే కొంత మల్టీప్లెక్స్ ఆడియన్స్ కొంత అటు ఇటుగా ఉంటుంది. ఎందుకు సింగిల్ స్క్రీన్ మల్టీప్లెక్స్ అనేది ఎందుకు అనిపించింది మీకు? తీసిన తర్వాత అనిపించింది అన్న, ముందు కాదు. ముందు అసలు ఎవరికైనా తీసిన తర్వాత ఎడిట్ టేబుల్ మీద చూస్తున్నప్పుడు అనిపించింది. బట్ కొన్ని షాకింగ్గానే ఉన్నాయి సార్. అంటే ఎందుకు అలా ఆ ఒక్కదానికే సేమ్ సీన్ని అందరూ అదే థియేటర్లో కూర్చొని చూస్తూ కొంతమందికి ఎందుకు అదే అంటే కొంతమందికి ఓకే అనిపించవచ్చు, కొంతమందికి అస్సలు నచ్చకపోవచ్చు. కానీ కొంతమందికి విపరీతంగా నచ్చుతూ కొంతమందికి అస్సలు నచ్చకుండా ఎందుకు ఉందో అనేది నాకు అర్థం కావట్లేదు. కొన్ని సినిమాలకు అలా జరుగుతూ ఉంటుందేమో సార్. మరి అంటే మేబీ మనం వన్ మంత్ తర్వాత ఇంకొంచెం ఎక్కువ మాడుకోవచ్చు, ఇంకా ఎక్కువ మంది చూసి ఇంకా ఎక్కువ డిస్కషన్లు, ఇంటర్వ్యూ కింద కాకపోయినా అట్లీస్ట్ మన ఇద్దరం పిచ్చబడి కూర్చున్నప్పుడైనా మాడుకోవచ్చు. ఈవెన్ ఐ వాంట్ హియర్ థింగ్స్ ఫ్రమ్ యూ తర్వాత లేకుండా. ఎందుకంటే ఇప్పుడు మీకున్న పర్స్పెక్టివ్ ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు మీకు కొన్ని నచ్చని థింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక 1 వీక్ ఆర్ 10 days రన్ ఉంటుంది సినిమాలో. సో ఆ టైంలో ఇంకా మనకు బెటర్ క్లారిటీ ఉంటుంది. అంటే ఎక్కువ మంది జనాలకి ఏది నచ్చుతుంది, ఎక్కువ మంది జనాలకి ఏది నచ్చలేదు, అప్పుడు మనం ఇంకొంచెం బాగా ఆడుకోవచ్చు. అంటే నాకు అనిపించింది ఏంటంటే నేను ఫస్టే చెప్పినట్టు అన్ఈవెన్ గా అది జర్క్ అది నాకు కూడా అనిపించింది. నేను ఆ కేటగిరీకి బిలాంగ్ అయినప్పటికీ ఇట్ స్టిల్ హ్యాడ్ వెరీ గుడ్ మూమెంట్స్. ఫస్ట్ హాఫ్ అసలు నేను చెప్తున్నా కదా సార్, నాకు అసలు కంప్లైంట్ లేదు. నాకు నేను మీకు చెప్పాను అంతకంటే ఐ డోంట్ థింక్ ఐ కెన్ డిస్క్రైబ్. ఫస్ట్ హాఫ్ కే సినిమా ఫిల్మ్ బై రవి నంబూరన్ పడిపోయి ఉన్నా కూడా దోస్ 85 minutes, మా హాలీవుడ్ సినిమాలన్నీ 80 minutes 90 minutes, దట్ ఈస్ కూల్. అంత సాటిస్ఫైయింగ్ గా అనిపించింది ఫస్ట్ హాఫ్ నాకు. సెకండ్ హాఫ్ ఇప్పుడు మీరు చెప్పాక ఇట్ మేక్స్ మోర్ సెన్స్. అందుకని నేను యాక్చువల్లీ ఇంటర్వ్యూ మీద కమెంట్స్ ఎలా ఉండబోతాయని చూడడానికి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. ఎందుకంటే సినిమా ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మీరు అన్నట్టు మీరు అదే అన్నారు కదా, ఒకే థియేటర్లో ఎక్స్ట్రీమ్గా కొంతమందికి నచ్చింది, ఎక్స్ట్రీమ్గా నచ్చట్లేదని. సో వాళ్ళందరూ ఇప్పుడు మీరు చెప్పింది వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అని చూడడానికి నేను చాలా నేను చేసిన తప్ప కూడా చేశాను సార్. అది ఎవరు చేయకూడదని నేను అంటే నెక్స్ట్ టైం ఖచ్చితంగా చేయకుండా చూసుకుంటా. ఫస్ట్ టైం వరకు ఖచ్చితంగా వస్తుంది. కాపీ రెడీగా పెట్టుకోకుండా నువ్వు ప్రొడ్యూసర్కి ఎస్ చెప్పొద్దు. ఎందుకంటే ఇదే ఇప్పుడు ఈ సినిమా కథను ఎలా తీసామంటే సార్, ఫస్ట్ హాఫ్ ఆల్మోస్ట్ 7 months బ్యాక్ కాపీ రెడీ అయిపోయింది. ఓ మై గాడ్, ఫస్ట్ హాఫ్ మాత్రమే. అంటే ఫస్ట్ హాఫ్ లో చిన్న సీన్స్ ఏవో చిన్న మాంటేజ్ లాంటివి. అంటే మోస్ట్లీ మేము ఫస్ట్ హౌస్ పోర్షన్స్ ఏవైతే ఉన్నాయో అది స్టార్ట్ చేసాం సార్. ఫస్ట్ హౌస్ ఏదైతే సెట్ చేసామో ఫస్ట్ హాఫ్ అంతా దాంట్లోనే ఉంటుంది కదా మాక్సిమం, అది అండ్ బీచ్ అవి. సో బీచ్ కి వాటికి వెళ్ళొచ్చినవన్నీ తీసేసాం. సెకండ్ హాఫ్ లో సెకండ్ హౌస్ ఉంటుంది చూసారా, ఫైట్ సీక్వెన్స్ ఏదైతే ఉంటుందో అది. సో ఆ ఫైట్ సీక్వెన్స్ అయినా మీరు 9 days తీసుకున్నారని చెప్పింది, చాలా టైం పట్టింది సార్. సో అది ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మేము లేటర్ పోర్షన్స్లో చేసింది. అంటే నేను ఏమంటానంటే ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో బెటర్ వర్షన్కి ఒక 7 times ఫైన్ ట్యూన్ అయిన వర్షన్ మీరు చూస్తున్నారు ఇప్పుడు. సెకండ్ హాఫ్ అలా అవ్వలే. సెకండ్ హాఫ్ ఒకసారి ఎడిట్ చేసి చూసుకున్న తర్వాత ఇంకొకసారి రీఎడిట్ చేసుకొని ఇచ్చేసాను కాపీ. ఎందుకంటే నేను నా దగ్గర ఉన్న ఎడిటర్ ఎవరైతే ఉన్నారో సంతు సూపర్ ఎడిటర్ సార్. అంటే తన జడ్జ్మెంట్ కానీ అండ్ తను ఓవర్ ద ప్రాసెస్లో దాన్ని ఇంప్రూవ్ చేసే విధానం కానీ చాలా బాగుంటుంది. తనకు ఆ టైం ఇవ్వలేదు నేను. అంటే నా తప్పే, ప్రొడ్యూసర్ని అసలు అనడానికి లేదు. బట్ నేను ఏమంటానంటే నెక్స్ట్ టైం నుంచి ఐ విల్ మేక్ షూర్ ప్రాజెక్ట్ ఫాస్ట్గా రెడీ అయ్యి లాస్ట్ మినిట్ వరకు 24వ తారీఖుని 23ని ప్రీమియర్ అంటే నేను 7వ తారీఖు వరకు షూటింగ్ చేశాను సార్. జస్ట్ ఇమాజిన్ అన్న 7వ తారీఖు వరకు షూటింగ్ చేయడం అనేది బూత్, నేను చేయకూడదు అలాగా. సో 7వ తారీఖు వరకు నాకు చాలా మంది హెల్ప్ చేశారు కాబట్టి నేను ఇంతకుముందు ఎలా అయితే వేరే సినిమాలు చేసేవాడినో, రాజేష్ గారు అండ్ అవినాష్ అని ఇందాక చెప్పా కదా, అవినాష్ అంటే ఒక పెళ్లి చేసినప్పుడు మీ అన్నదమ్ములు అందరూ మిగతా అన్ని వదిలేసినట్టు మా బ్యానర్లో మిగతా వాళ్ళందరూ సినిమాలు ఆపేశారు. వాళ్ళు చేస్తున్న సినిమాలు ఆపేశారు సార్. అంటే చెన్నై లవ్ స్టోరీ సచ్ అన్ ఇంపార్టెంట్ ఫిల్మ్ ఫర్ అవర్ బ్యానర్ అని అందరికీ తెలుసు. ఇది క్లిక్ అయితే నెక్స్ట్ అన్ని సినిమాలు బాగుంటాయని అందరికీ తెలుసు. సో అందుకని కృష్ణ ఆల్రెడీ సినిమా చేస్తున్నాడు, ఆపేసాడు ఆయన సినిమా. అంటే సగంలో మధ్యలో ఆపేసి డేట్లన్నీ ఉన్నా సరే, ఆశికా రంగనాథ్ మీరు అందరూ డేట్లు ఉన్నా సరే ఆపేసి ఈ టుక్ కేర్ ఆఫ్ డబ్బింగ్. సో డబ్బింగ్, క్రౌడ్ డబ్బింగ్లు అదేనే కాదు, పోస్ట్ ప్రొడక్షన్లో మీకు క్యూబ్కి వెళ్ళేవి అండ్ డిటిఎస్లకి వెళ్ళేవి అవన్నీ తను చూసుకునేవాడు. అవినాష్ సీజీలు ఇవన్నీ. అండ్ ఇంకోటి మీరు స్టీవెన్ శంకర్ తీసిన సినిమా ఏదైతే ఉంటుందో అది నేను తీయలే,
ఓకే. అది అవినాష్ తీసాడు. సెకండ్ యూనిట్ అవినాష్ దానికి ఫోటోగ్రఫీ చేస్తే అవినాష్ దగ్గర ఒక ఏడి ఉంటాడు నరేంద్ర అని, తను డైరెక్ట్ చేశాడు దాన్ని. అందులో ఉన్న కనిపించిన అబ్బాయి మారుతి గారు నెఫ్యూ. నేను చెప్పే కదా మారుతి గారు మేనర్తో సినిమా తీద్దాం, ఆ సినిమానే అది, ఆ సినిమా. సో దట్స్ ద స్టోరీ, కుట్టి ఫ్యామిలీ అని ఉంటుంది కదా. సో అది తీస్తున్నాం ఇప్పుడు ఇంకొక 6 months లో. సో ఇది బేసికలీ టీజర్ లాంటిది అనుకోవచ్చు. నైస్ 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 నైస్. సో అది అప్పుడు వచ్చినప్పుడు మదర్ క్యారెక్టర్, ఫాదర్ క్యారెక్టర్ మోస్ట్లీ వాళ్ళే ఉంటారు. సో తనకు ఒక చిన్న దీనిలా ఉంటుందని చెప్పి అందులో ఒక ట్రైలర్ లాగా హై మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి వరకు షూట్ చేసాం అనమాట. సో అది తను చేసాడు. సో ఇంకా అందరూ ఒకటి కాదు సార్, రాజేష్ గారు అయితే హిందీ బేబీ ఆపేసుకుని దీని మీద కూర్చున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ విషయాల్లో చాలా విషయాలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా వరకు ఆయన చేయించారు. మనసు దగ్గర కూర్చొని నేను బిజీగా ఉన్న టైంలో. అందుకు పెళ్ళిలాగే లాస్ట్ 20 days అందరూ నిద్రలు మానుకొని చేస్తే ఇది వచ్చింది. లాస్ట్ షాట్ వదలని సాంగ్ లో మాంటాజ్ లా లాస్ట్ తీసిన షాట్ ఏంటో తెలుసా సార్? హోయిలో హోయిలో సాంగ్లో వాళ్ళిద్దరు బైక్ మీద వెళ్తుంటుంది, మ్యాజిక్ స్టార్ట్ చేయరని ఉంటుంది కదా, అదే లాస్ట్ షాట్. అనుకోకుండా తీయాల్సి వచ్చింది, బట్ అది కూడా మెమరబుల్ ఎక్స్పీరియన్స్. మ్యాజిక్ స్టార్ట్స్ రైట్ హియర్ అని ఉంటుంది అనమాట అక్కడ బోర్డు మీద. అది కాలేజ్ లో షూట్ చేశారా? నిమ్స్మీలో వచ్చారా మీరు అప్పుడు? అదే ఇంటర్వ్యూస్ మేము షూట్ చేసింది ఆ కాలేజ్ లో. అదే అయితే అక్కడ మాంటేజ్ లో ఒక సాంగ్ ఇది ఉంటది, వర్షం పడుతుంటే వాళ్ళు చిన్న మాంటేజ్ ఉంటది. మా ఇంటర్వ్యూ అక్కడే సెట్ చేస్తారు అనమాట. చిన్న గార్డెన్ లాంటిది. ఓకే, నైస్ నైస్ నైస్. అది మంచి షూటింగ్స్ పడుతుంది, చాలా షూట్లు చేయొచ్చు. బ్యూటిఫుల్ ఉంది సార్ క్యాంపస్, అది చాలా బాగుంది. 10-15 లొకేషన్ల కింద మార్చుకోవచ్చు దాన్ని. ఎక్కువ ఎవరు ఎక్స్ప్లోర్ చేయలే. మాస్ మూవీ మేకర్ స్టూడియో అనమాట ప్రస్తుతానికి అది. 3 రోజెస్ వెబ్ సిరీస్, కృష్ణ ఫిల్మ్, నా ఫిల్మ్ ఇలాంటివి చేసాం, కానీ ఎక్కువ ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు. నాకు తెలిసి ఇంక చేస్తారు అప్పుడు. అదే చాలా బాగుంది ఆ రోడ్లు గిడ్లు, అసలు నార్మల్ రోడ్ అన్నట్టు. సెకండ్ హాఫ్ లో ఆ రోడ్ అక్కడే తీసాం కదా సార్. సెకండ్ హాఫ్ లో అమ్మాయి బైక్ మీద వస్తూ అదే అక్కడ తీసాం. బట్ ఆల్ ద బెస్ట్ సార్, కంగ్రాట్స్ ఫర్ దిస్ అండ్ ఆల్ ద బెస్ట్ సార్. మీ నెక్స్ట్ సినిమా ఎలా ఉండబోతుందని చూడడానికి కూడా నేను డెఫినెట్లీ ఖచ్చితంగా సార్ క్యూరియస్గా ఉన్నా. ఇంకా దీనికన్నా మంచి ఫిల్మ్ అంటే ఇది చాలా మంచి ఫిల్మ్. అంటే ఏంటంటే ఇంకా బెటర్ అదే లెర్నింగ్స్ దీని నుంచి వచ్చినవి వచ్చింది. ఖచ్చితంగా రిపీట్ అవ్వకుండా చూసుకొని చేస్తాను. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. అండ్ యాక్చువల్లీ నేను ఈ క్వశ్చన్స్ అడుగుతానని మీకు తెలిసినా కూడా, నేను సెకండ్ హాఫ్ నెగిటివ్ రివ్యూ ఇచ్చానని తెలిసినా కూడా మీరు వచ్చి ఇంత ఓపెన్ గా మాట్లాడిన దానికి అది థ్యాంక్ యూ వెరీ మచ్. అదేం లేదు, థ్యాంక్ యూ సో మచ్. లెర్నింగ్ సార్. నేను అసలు ఆ రోజు మీ రివ్యూ అప్పటికే నేను కొంచెం దీంట్లో ఉన్నా, డిప్లో ఉన్నా, పూర్తిగా ఎందుకు చూడడం నాకు అర్థమైంది. ఇది నచ్చింది, ఇది నచ్చలేదని అర్థమైంది. నేను మీకు తర్వాత ఎప్పుడో సినిమా అయిపోయిన తర్వాత ఒకసారి కలిసి మాడదాం అనుకున్నా. అసలు మీకు నిజంగా ఐ వాంటెడ్ టు నో నిజంగా మీ ఫీడ్బ్యాక్ ఏంటన్నది. బట్ ఇంటర్వ్యూకి పిలిచారు కాబట్టి హ్యాపీ, ఇంకేముంది, ఓ పని అయిపోతుంది కదా. అంటే నాకేంటంటే సార్, ఇప్పుడు మీరు ఏదైతే గోత్రు అయ్యారో ఐ వాంట్ టు నో దట్. అండ్ అది ఒక కథ, అదే ఫిల్మ్ మేకింగ్ నమ్మేది అంటే ఒక కథ ఫైనల్ ప్రోడక్ట్గా రావడానికి భయంకరమైన ఒక ప్రాసెస్ ఉంటుంది కదా మధ్యలో. అది కన్వర్ట్ అవ్వడం అనేది అది మామూలు విషయం కాదు. మీరు చెప్పిన ఎన్ని దాటుకుని రావాలనేది. సో జస్ట్ వాంట్ టు నో దట్ ప్రాసెస్, అంతే సార్. అంటే కొన్ని సార్లు మనం ఆగిపోయింది సార్, ఇది లేదు ప్లే అవుతుందా అంటే ఏంటి మీరు కానీ ఆపేసి ఉంటే వేరే ఆచరిస్తారంటే సరే. బట్ థ్యాంక్ యూ సార్. ఆల్ ద మన ఆఫర్ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. ఆల్ ద వెరీ బెస్ట్.